వర్తమానిక ధ్యానార్థమై మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 24 వాక్యాన్ని చదువుకుందాం. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 24 వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు ప్రభువుని గురించి పరిశుద్ధ పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఆ దినాల్లో భూమి మీద వచ్చి ఆయన పరలోకాన్ని గురించి చక్కగా విషాదపరిచి అన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, పాతాళం గురించి ఆయన అన్ని విషయాలు చెప్తున్నాడు. ఎందుకని? ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడ? ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన అన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరి దేవుడు ఉన్నాడని ఆయన రుజువు చేస్తూ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, దెయ్యాలు వెళ్ళగొట్టి రోగులు స్వస్థపరిచి చనిపోయిన లేపి అనేక అద్భుతాలు చేస్తూ ఆయన అన్ని విషయాల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేశాడు. రుజువు చేస్తున్నప్పుడు అనేకులకి ఎలా ఉందంటే నమ్మటానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఏలియాని నమ్మారు, మోషేని నమ్మారు, ఎలీషాని నమ్మారు. కానీ ఎవరు నమ్మలేదు? యేసు ప్రభువుని నమ్మలేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. అంటే సొంత జనం దగ్గరికి వచ్చాడు, సొంత జనం ఆయన్ని అంగీకరించలేదు. సొంత జనమే ఆయన్ని మాకు సిలువ వేయండి, సిలువని అడిగారు. కానీ యేసు ప్రభు పరలోకం నుంచి మరి దేవుని ప్రజలందరి కోసం కూడా ఈ లోకంలో వస్తే అందరు నమ్ముతారు. మొన్న ఆమె పేరేంటి? విలియమ్స్, మూనికెళ్ళి సాగ సునీత విలియమ్స్, ఒక సాధారణ వ్యక్తి ఆకాశానికి పోయి చంద్రమండలానికి పోయి చంద్రుడి మీద ఉండి 9 నెలలు ఉండి మళ్ళీ ఆమెను తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆమె చెప్పిన ప్రతిదీ నమ్ముతున్నారు, నమ్మట్లేదా? జస్ట్ ఒక ఆకాశంలో ఒక చంద్రుని మీద ఆమె ఉండి చూసి వస్తే నమ్ముతున్నారే. మరి భూమికి పునాదులు వేయక ముందు నుంచి యేసు ప్రభుగా లేదా దేవుడిగా ఉండి ఆయన పరలోకంలో ఉండి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన చెప్పిన నమ్ముతున్నారా? నమ్మట్లేదు. అంటే ఈ దినాల్లో ఒక సాధారణ ఒక మనిషికి ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని బట్టి కనిపెట్టే ప్రతిదీ నమ్ముతున్నారు, కానీ దేవుని నమ్మట్లేదు. పోయిన వారం కూడా చెప్పాను, ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమని బోర్డర్ పెట్టిన అక్కడ. కానీ దినాన్ని అన్నీ కనిపెడుతున్నారు, కానీ దేన్ని కనిపెట్టలా? దేవుని. ఇప్పుడు సముద్రం లోపల పట్టణం కడుతున్నారు. ఎక్కడండి? సముద్రం లోపల సిటీ కడుతున్నారు. సౌదీలో సముద్రం పైన సిటీ కడతారు. 175 కిలోమీటర్ల దూరం పొడుగు. అంటే మినిమం ఇక్కడ నుంచి చెన్నై అంత దూరము నీళ్ళలోనే సిటీ కడుతున్నారు. ఇప్పుడు జరుగుతుంది వర్క్. జపాన్ వాడు ఏం చేస్తున్నాడు? ఆకాశానికి నిచ్చెన అంటే లిఫ్ట్ తయారు చేస్తున్నాడు. 2050 కల్లా లిఫ్ట్లో పోవచ్చండి అక్కడికి. ఎక్కడికి? ఎలాన్ మాస్క్ ఏమో అక్కడ ఫ్లాట్లు కట్టి బిల్డింగ్లు కట్టాలని చెప్పి ఎలాన్ మాస్క్ ప్లాన్ చేస్తున్నాడు. వీళ్ళు ఈ లోకంలో ఎన్నో ప్లాన్లు చేసి ఈ జ్ఞానంతో, మరి ఎంత జ్ఞానంతో ఉన్నప్పుడు మరి పరలోకంలో ఉండి పరలోక విషయాలని చెప్తుంటే జనాలు నమ్మట్లేదు. ఈ అధ్యాయం అంతా కూడా జ్ఞానాన్ని గురించి ఉంది, వెర్రితనం గురించి ఉంది. విన్నారా? ఎందుకు ఇది చెప్పుకొస్తానంటే యేసు ప్రభు వారు వచ్చి పరలోకంలో ఉన్న విషయాలన్నీ భూమి మీద చెప్తే జనాలు నమ్మలేదు. కానీ ఇప్పుడు సునీత విలియమ్స్ వచ్చి ఆమె చెప్పిందంతా ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. భయం వేసిపోతున్నారు. అయ్యో ఏలియన్స్ వస్తాయంట, ఏలియన్స్ మనం చంపేస్తాయంట అంట. కొత్తగా డైలాగ్ ఇప్పుడు ఏమంటారంటే ఏలియన్స్ ఐరన్తో సమానమైన మనుషులు అంటవి. వాటికి ఫ్లైట్లు, ర్యాకెట్లు ఉంటాయంట, సెల్ ఫోన్లు ఉంటాయంట, వాటికి అన్నీ ఉంటాయంట, శాటిలైట్ అన్నీ ఉంటాయంట వాటికి. ఎందుకు చెప్తున్నారంటే ఈ దినాల్లో మనుషులు అన్నీ కనిపెడుతున్నారు, మంచిదే. మనుషులు చెప్పేది నమ్ముతున్నారు, కానీ ఎవరు చెప్పేది నమ్మట్లా. దేవుడు చెప్పేది నమ్మటంలా. యేసు ప్రభు గారు ఇక్కడ వచ్చినప్పుడు పైన 18వ వాక్యం చదవనమ్మ ఒకసారి మీరు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకి వెర్రితనంగా ఉంది. దేవుని మాటలు, దేవుని వాక్యములు, దేవుని చరిత్ర, దేవుని పరలోక రాజ్యాన్ని గురించి అనేక మంది దైవ సేవకులు, అపోస్తులు బోధిస్తుంటే వాళ్ళకి ఎట్లా ఉందంటే వెర్రితనంగా ఉంది. రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క
శక్తి. ఎవడైనా పొందుకునేవాడు తెలుస్తుంది దాని విలువ. పొందుకోకుండా ఉండేవాడికి తెలియదు కదా. ఇప్పుడు తింటే మనకు తెలుస్తుంది టేస్ట్ ఏంటో. తినకపోతే తెలుస్తుందా? తింటేనే మనకేం చేస్తాము తెలుస్తుంది. తినకపోతే తెలుస్తుందా? మొన్న ఏం చేశాను, నేను మంచిగా రసం పెట్టాను, సిస్టర్ లేదని. మరుసటి రోజు చేసుకున్నాను బాగుందని. అన్నం లేయంగానే అది చెడిపోయింది. అది ఎప్పటి వరకు తెలియలేదు నాకు. ప్లేట్లు వేసుకుని అన్నం నోట్లో పెడితే తేడా వచ్చేసింది. అలా తింటేనే తెలుస్తుంది, తినకపోతే తెలుస్తుందా? చూస్తానికి బాగుంది అనుకుంటాం. అట్లే జనాలు ఎట్లున్నారంటే రుచి చూడట్లే దేవుణ్ణి. బైబిల్ ఏమన్నది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు రుచి చూడండి ఒకసారి, ఆయన టేస్ట్ చూడండి ఎలా ఉందని అంటారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనకేమో రక్షించబడుతున్నాం కాబట్టి ప్రతీది కూడా దేవుని కార్యం మనకు ఒక శక్తిని ఇస్తాయి, మనకి ఒక స్ట్రెంత్ మనకు వస్తుంది. కానీ వాళ్ళకి ఏముందంటే వెర్రితనంగా ఇది నన్ను యేసుప్రభు గురించి ఎక్కడ రోడ్డు ప్రకటించని వాడిని పట్టుకుని కొట్టడము, పుస్తకాలు చింపేయటం, బైబిల్ కాల్చేయటం, ఎన్నెన్నో చేస్తారు. అంటే వాళ్ళకి ఎట్లా ఉందంటే వెర్రితనంగా ఉంది. కానీ రక్షించబడే మనకి బైబిల్ ఎంతో పవిత్రంగా, ఎంతో భయంగా, ఎంతో భక్తిగా దాన్ని పెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం వాడుకుంటున్నాం. అందుకే 24 వాక్యాలు ఏమని రాస్తుంది? ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకి వెర్రితనంగా ఉన్నాడంట. ఎవరైనా? యేసు ప్రభు. ఎవరంట? యేసు ప్రభుని వెర్రితనంగా చూశారు. ఎందుకంటే దేవాది దేవుడు మానవ అవతారం ధరించి వచ్చినప్పుడు ఆయనకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. ఆయనకి విలువ ఇవ్వకుండా, ఆయన నమ్మకుండా, ఆయన దూషించి, అవమానించి, నిందించి, అపహాసించి ఆయన్ని చంపేవరకు నిద్రపట్టిందా జనాలకి? చెప్పండి. ఆయన్ని చంపేవరకు జనాలు నిద్రపట్టిందా? ఎన్నిసార్లు రాళ్ళు పట్టుకుని కొడతాక పరిగెత్తారు ఆయన వెనకాల. ఎన్నిసార్లు ఆయన్ని వెంటబడుతూ వెళ్ళారు వాళ్ళు. నిజంగా చూడండి, వాళ్ళు తమ జీవాధిపతిని వాళ్ళు సిలువేశారు. ఎవరినంట? తమ జీవాధిపతిని వాళ్ళు ఏం చేస్తారంట? సిలువేసి చంపుకున్నారు వాళ్ళు. కాబట్టి 24 మనం చదువుతున్నప్పుడు యూదులకేమి, గ్రీస్తు దేశస్తులకేమి, పిలవబడిన వారికే, చూడండి చక్కగా, పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, అందరూ ఆయన్ని అంగీకరించట్లేదు, అందరూ ఆయన నామలో మారు మనసు పొందట్లా, ఆయన నామలో పాపక్షమ పొందట్లా, ఆయన నామలో బాప్తిస్మం పొందట్లా. ఎవరైతే దేవుని చేత పరలోక రాజ్యానికి అర్హులని పిలువబడ్డారో వారికే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మనందరం వెర్రివాళ్ళం కాదు, లోకంలో వెర్రివాళ్ళమే, కానీ దేవుని దృష్టిలో పిలువబడిన వారిని. లోకంలో మనకంటే ధనవంతులున్నారు, మనకంటే పెద్ద వ్యాపారస్తున్నారు, మనకంటే ఉద్యోగస్తున్నారు, మనకంటే పెద్ద కులాలు ఉన్నాయి, మనకంటే డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ మనల్ని పిలుచుకున్నాడు పరలోకానికి. విన్నారు అందరూ? పరలోకానికి మనల్ని పిలుచుకున్నాడు. అందరిని దేవుడు అవన్నీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల దేవుడు. మనకి మాత్రం ఈ అవకాశాన్ని ఇచ్చాడు. పిలువబడిన వారికి మాత్రం ఆ శక్తి, ఆ యొక్క జ్ఞానం కలుగుతుంది. దాన్ని పిలువబడిన వారికి అలాంటి శక్తి జ్ఞానము ఉండదు. 25లో ఏమని రాస్తుంది? దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైందంట. చూడండి ఎక్కడుందో. దేవుని దగ్గర పనికిరాని వెర్రితనము మనిషి జ్ఞానం కంటే జ్ఞానమైందంట. దేవుని దగ్గర పనికిమాలిన బలహీనము మనిషి బలము కంటే బలమైంది. కాబట్టి ఈ దినాల్లో మనుషులు దేవుని సరైన విధంగా ఆరాధించట్లేదు, సరైన విధంగా అంగీకరించట్లేదు, సరైన విధంగా ఏం చేయట్లేదు, స్వీకరించటం లేదు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుడు ఒక శక్తిగా ఆరాధించాలి. చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు ఎన్నో విషయాలు, కానీ నాకు ఇష్టం అని చెప్పటం. ఈ దినాల్లో ఒక ఆరాధన జరిగించేటప్పుడు ఏం చేస్తారు? పాటలు పాడగానే సందా సంచి పట్టుకుంటున్నారు. ఆరాధన అవ్వలేదు ఇంకా, 2-3 పాటలు ఏం చేస్తున్నారు? సందా సంచి పట్టుకున్నారు. ముందుగానే సంచి పట్టేస్తున్నారు, డబ్బా తీసుకొచ్చి ముఖం మీద పెడుతున్నారు. చాలా సంఘాల్లో, కొన్ని సంఘాల్లో ఏమన్నారు? మీరందరూ వచ్చి ఇక్కడ కానుక డబ్బాలో కానుకలు వేయండి, అమ్మగారు పాట పాడుతుంది, పాస్టర్ నీ ధనము నీ బలము ప్రభు యేసుకే అని ఆమె పాడుతుండదు అనమాట. అంటే ఎందుకు చెప్తా అంటే దేవుని యొక్క శక్తి నీలో చిల్లరతనంగా చేస్తున్నారు. ఆరాధన అయిన తర్వాత కానుకిస్తారు ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా. ఇలా అక్కడ దాకా ఆగలేక ఒక పాట పాడి, 2 పాటలు పాడి, మళ్ళీ లాస్ట్ పాట పడితేప్పుడు ఇట్లా ఏం చేస్తారంటే చాలామంది దేవుని అవమానపరుస్తారు. దేవుడు అడుక్కోమని చెప్పాడు ఎక్కడన్నా? చెప్పండి. ఇలా దేవుణ్ణి ఏం చేస్తారంటే ఒక శక్తిగా చూపించట్లా. ఎలా చూపిస్తారు? ఒక బలహీనంగా, ఒక ఎర్రితనంగా చూపిస్తారు. అందరూ ఏమన్నారు? చర్చిలో అడుక్కుంటున్నారు, డబ్బులు కోసే చర్చిలో అని చెప్పేసి ఏం చేస్తారు? హీనపరిచి అవమానపరుస్తారు. ఈ రోజుల్లో బయట పాస్టర్లకి అనే మర్యాదే లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళి నేను పాస్టర్ అని చెప్పను ఎవరికి. చెప్తే వాళ్ళగా మనల్ని అనుకుంటారు. నేను ఎక్కడ చెప్పను.
ఎందుకు ఇదంతా చెప్తానంటే ఈ దినాల్లో దేవుణ్ణి ఘనముగా చూపించట్లేదు. మనం కూడా వినండి, సేవకులే కాదు, విశ్వాసులు కూడా నువ్వు నీ దేవుణ్ణి నీ దేహంతో ఘనపరచాలి. నీ దేహంతో దేవుని మహింపరచాలి. నిన్ను చూసేవాడు ఒక శక్తి కనబడాలి నీలో. ఈమె ఒక నిజమైన దేవుని బిడ్డ, ఈమె ఒక బలమైన బిడ్డ, ఈమె ఏదో ఒక మహిమ కనబడుతుంది అని ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? గుర్తించాలి. మీరు చూడండి, ఒక అన్ని జనులు దేవుని ఎరిగిన వారి దగ్గరికి జ్యోతిష్కుడు కానీ మాంత్రికుడు కానీ వెళ్ళి వాళ్ళ జాతకం అని చెప్తాడు. అదే ఒక నిజమైన ఒక అభిషేకించబడిన దేవుని బిడ్డకి జాతకం చెప్పగలడు? చెప్పలేడు. వాడికి భయం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ. వీళ్ళ చరిత్ర మనంగా చెప్పే దేవుడు చెప్తాని చెప్పి వాడు మనల్ని చూస్తే చెప్పడం. మీరు తెలుసుకోండి, కావాలంటే మీ జాతకం చెప్పలేడు వాడు. ఎందుకంటే మనం దేవుని చేతిలో ఉన్నాం. ఎవరి చేతిలో ఉన్నా? మన దేవుని చేతిలో కాబట్టి మన జాతకాన్ని వాడు చెప్పడానికి వీలు కానే కాదు. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పవర్ ఉండాలి మనలో. చెప్పండి అందరూ, ఏమన్నా మనలో ఏమన్నా ఒక పవర్, ఒక శక్తి మనలో ఉండాలి. కరెంటు ఉంటే అన్నీ మంచిగా వేగంగా తిరుగుతాయి. అట్లే మనలో ఏముండాలంట? క్రీస్తు అనే ఒక శక్తి మనలో ఉండాలి. ఆయన పేరేంట? అభిషక్తుడు. యేసుప్రభు పేరు ఏంటంట? అభిషక్తుడు. అంటే ఏంటి? అభిషేకంతో ఒక శక్తివంతుడిగా వచ్చాడు. అభిషక్తుడు వచ్చే వరకు, మెస్సియా వచ్చే వరకు అంటే ఏంటి? ఒక బలమైన దేవుడు వస్తాడని రాస్తుంది ముందుగానే. అలాగే ఆ బలమైన దేవుడు వచ్చాడు. ఆ బలమైన దేవుడు ఏముందంట? ఒకటి శక్తి, రెండు జ్ఞానం ఉందంట. చెప్పండి అందరూ, ఏముందంట? ఒకటి శక్తి, రెండు జ్ఞానం. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి, జ్ఞానము గలవారిగా ఉండాలి. ఈ లోకంలో మన డబ్బు, ధనము ఇవి కాదు మనకు కావాల్సింది. మనకి ఒకటి బలం ఉండాలి, రెండు ఏముండాలంట? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే ఏదైనా మనం సాధించగలము, బలం ఉంటే ఏదైనా మనం జయించగలం. జ్ఞానం ఉంటే ఏదైనా సాధించగలము, బలం ఉంటే ఏదైనా జయించగలం. కాబట్టి మనకు కావాల్సింది జ్ఞానము, బలము. ఎక్కడి నుంచి వచ్చేదంట? పైనుండి వచ్చేది. ఎవరి యొద్ద నుంచి? దేవుని యొద్ద వచ్చింది మనకే కావాలి. అందుకని మనం చదువుతున్న యేసు ప్రభువుని మనం చూసేటప్పుడు ఆయన పరలోకం నుంచి వచ్చేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే శక్తి, జ్ఞానమై ఉన్నాడు. అయితే లూకాసు వార్తలో మనం చదువుతున్న యేసు ప్రభు గురించి 2వ అధ్యాయం 40వ వాక్యం చదవమా. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వాక్యం రాసుకోండి అందరూ. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు బలముతో ఎదుగుతున్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. ఆయన ఏముందంట? బలము, జ్ఞానం ఉంది యేసు ప్రభులో. చిన్న వయసు నుంచి భూమి మీద మనిషిగా వచ్చినప్పటికీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన జ్ఞానముగానే ఉన్నాడు. ఎలానంట? చెప్పండి అందరూ. మనం కూడా ఎలా ఉన్నాడు? ఈ లోకములో జ్ఞానము గలవారికి ఉండాలి. యేసు ప్రభుకున్న జ్ఞానం ఈ లోకంలో ఎవరికి లేదు. అంత జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చి పంపించాడు. కాబట్టి ఆయన ఎదుగుతున్నప్పుడే జ్ఞానముతోనూ బలముతో అంట. ఎలా అంట? బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు, ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ్యు ఆయన మీద ఉండెను. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభువుని మనం చూసినప్పుడు యేసు జ్ఞానమందు 52వ వాక్యం చదవమ కింద. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ మనం చదువుచున్నాం యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడు. మనం ఎదగాల్సింది దేంట్లో చెప్పండి. నేను ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కానీ యవనస్తులు చదువుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు చదివే చదువులన్నీ రేపు దేనికి పనికిరావు. కానీ మీరు చదవాల్సిన చదువులు రెండు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి నాసా, ఒకటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఏఐ చదవాలి, లేకుంటే నాసా, లేదంటే మూడోది మెడిసిన్ ఫీల్డ్ బాగుంది. ఎప్పుడు రోగాలు కొత్తగా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి డాక్టర్లకి. రోగాలు ఏమంట ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది. కాబట్టి ఈ 3 ఫీల్డ్లో చదువుకోవాలి పిల్లలు. ఇంకా టీచర్లు గీచర్లు ఏం లేవు, లక్షల మంది. ఇప్పుడు స్కూల్ కూడా మూసేస్తారంట. చాలా స్కూల్ గవర్నమెంట్ మూసేస్తామంటున్నారు. ఎందుకంటే జనాలు లేరు, డబ్బులు పెట్టుబడి పెట్టలేకపోతున్నాం అంటున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మనం పిల్లలకు నేర్పించాల్సింటే జ్ఞానం నేర్పించాలి. ఏం నేర్పించాలంట? జ్ఞానం. నాసా చదివితే ర్యాకెట్లు, ఫ్లైట్లు ఇవన్నీ కూడా చేసే జాబ్ వస్తుంది. లేకుంటే మన ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోలు తయారు చేయొచ్చు, రోబోలు కంట్రోల్ చేయొచ్చు, మెటీరియల్ స్పేర్ పార్ట్స్. ఇట్లా ఈ 2 మనకి రాబోయే కాలంలో బీటెక్లు, ఎంటెక్లు, ఏ టెక్లు పనిచేయవు. ఈ టెక్లు మొత్తం తీసుకెళ్ళి పారేయాల్సిందే. ఇంకా ఇవన్నీ దేనికి పనికిరావు. ఇప్పుడు 14 ఏళ్ళు పిల్లోడు 4 కంపెనీలు పెట్టి 100 కోట్లకి ఆస్పర్ అయిపోతున్నాడు. ఏంటి? ఆడి జ్ఞానం.
వాడు చదివేశాడు, ఏఐ చదివేశాడు, ఇప్పుడు వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు అలా పెరుగుతున్నారు. కొంతమంది ఉన్నారు ఎప్పుడు తినటం, రోడ్ల మీద తిరగటం, సినిమాలు చూడటం, పనికిమాలిన పనులు చేయడమే. దేనికి పనికిరాడు. ఆడు ఉన్నాడంటే చెత్త కుండీలో వేయాలి ఆడిని తీసుకెళ్ళి. అలా తయారవుతున్నారు పిల్లలు ఈ దినాల్లో. కాబట్టి పిల్లలకు నేర్పించడానికి జ్ఞానం నేర్పించాలి. ఏం నేర్పించాలి? జ్ఞానం ఉంటే ప్రతీది తెలుసుకుంటాడు. దేవుని తెలుసుకుంటాడు, లోకం తెలుసుకుంటాడు, జీవితం ఏంటో తెలుసుకుంటాడు. వాడికి మనం ఏం చెప్పాల్సిన అవసరమో లేదు. కాబట్టి పిల్లలకు చెప్పాల్సింది ఏం చెప్పండి? దేవుని యొక్క జ్ఞానము, రెండోది దేవుని యొక్క శక్తి. యేసుప్రభువులో ఏముందంట? జ్ఞానములోను బలములోను దేవుని దయలో కూడా ఎదుగుచ్చు. అంటే ఏంటి? ఒకటి జ్ఞానం కావాలి, 2 బలము కావాలి, 3 దేవుని యొక్క దయ, అంటే దేవుని యొక్క సపోర్టు. చెప్పండి అందరూ ఏమంట? దేవుని యొక్క సపోర్టు మనకే ఉండాలి. చాలామంది అడుగుతారు, ఎలా ఉన్నావంటే దేవుని దయ వల్ల ఉన్నా అంట. నేనైతే మీరేమంటారు నాకు తెలియదు. నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఎలా ఉన్నారు, బ్రదర్ గారు ఎలా ఉన్నారు? దేవుని దయ వల్ల బాగున్నానమ్మా అని అంటాను. ఎందుకంటే మనందరం కూడా దేవుని దయ లేకపోతే ఈ భూమి మీద ఉండలేము మనం కదా. కాబట్టి ఇక్కడ దేవుడికి యేసుప్రభు లోకంలో మానవుడిగా జీవించినప్పుడు మానవ శరీరంలో ఆయనకు కావాల్సింది ఒకటి దైవ జ్ఞానము, 2 దైవ బలము, 3 దేవుని యొక్క దయ్య. 52లో చదువుచున్నాం, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఏం చేస్తాడంట? ఎదుగుతున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళో జ్ఞానం అనేది ఉంది కాబట్టి ఆయన సమాధానం చెప్పగలిగాడు. భూమి మీద ఎంతమంది ఎన్ని చిక్కు ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పగలిగాడు. ఎక్కడన్నా యేసుప్రభు చిక్కుల్లో పడిపోయాడా? వాళ్ళే చిక్కుల్లో పడి మెంటలు ఎక్కి పరిగెత్తారు. ఏం చేయాలో అర్థం కాలేదు. స్త్రీని చంపడానికి వచ్చారు రాళ్ళు పట్టుకొని. సరే మీరు ఏంటి ఆ రాయి అన్నాడు, కానీ ఎవడన్నా వేసాడా? అంటే ఏం ఉపయోగించాడు అక్కడ? చెప్పండి. జ్ఞానాన్ని ఉపయోగించాడు. యేసుప్రభు గురించి నేను బైబిల్ చదువుతున్నప్పుడు అసలు ఆయన యొక్క జ్ఞానాన్ని నేను చూస్తాడు, ఆశ్చర్యపోతుంటా. ప్రభు ఇంత జ్ఞానంతో దుర్మార్గుల మధ్యలో, పాపుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, దొంగవాళ్ళ మధ్యలో, మోసగాళ్ళ మధ్యలో, వ్యతిరేకల మధ్యలో కూడా నువ్వు ఎంత జ్ఞానంగా జీవించావు ప్రభా, ఎంత జ్ఞానంగా సమాధానం చెప్పు ప్రభా, అలాంటి జ్ఞానం నాకు కూడా ఇవ్వండి అని దేవుని అడుగుతుంటాం. ఆ జ్ఞానం అనుకుంటే చాలా తేలిగ్గా మనుషుల మధ్య మనము జీవించవచ్చు. కొట్లాట్లు ఉండవు, గొడవలు ఉండవు, శత్రుత్వం, విరోధం ఉండదు. జ్ఞానంగా తెలివిగా మనం ఏం చేయాలంట? తప్పించుకోవాలి. బైబిల్ ఏం చెప్పాడు యేసు ప్రభు? పాముల వల్లే వివేకంగా ఉండండి. అంటే పాము చాలా జ్ఞానంగా ఉంటుంది. అది ఎప్పుడు తప్పించుకోవాలో, ఎప్పుడు రావాలో, ఎప్పుడు చంపాలో అన్నీ పాముకే తెలుసు. కాబట్టి పాముకు చాలా జ్ఞానం ఉందంట. అలానే మనం కూడా ఏం చేయాలంటే ఆ జ్ఞానాన్ని ఏం చేయాలంటే మనము సంపాదించుకోవాలని చెప్పేసి ఇక్కడ మనము చదువుతున్నాం. అందుకని దేవుని బిడ్డలైన మనందరూ యేసు ప్రభులో పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. ఏముందంట? చెప్పండి అందరూ. యేసు ప్రభువులో ఏముందంట? పరిపూర్ణ జ్ఞానం ఎవరిలో ఉందంట? యేసు ప్రభువులో ఉంది. రక్షించబడే మనకేమో దేవుని శక్తి, కానీ రక్షించబడకుండా ఉండే వాళ్ళకి ఎలా ఉందంట? వెర్రితనము. అందుకనే యేసు ప్రభువుని మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుని కూడా మనం చూసినట్లయితే కనుక ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన సౌరమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఒకవేళ సాధారణ ఒక మనిషికి జ్ఞానం ఉంటే తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుచున్న నీతి న్యాయాలు జరిగించున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలిగా తెలుసుకుని బట్టియే అతిశయింపవలెను, అందులో నేను ఆనందించువాడిని అంటున్నాడు. కాబట్టి దినాన్ని మనం దేన్ని బట్టి ఆనందించాలి? మనము దేవుడు ఒక జ్ఞానం గలవాడు. జ్ఞానాన్ని సృష్టించిన వాడు ఎవరండి? దేవుడు. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ దినాన భూమిలోంచి ఆకాశంకి వెళ్తున్నాడు, ఆకాశంలోంచి భూమి మీదకి వస్తాడు, భూమి మీద నుంచి సముద్రంలోకి వెళ్తున్నాడు. ఎవరి జ్ఞానం అది? దేవుడిచ్చిన జ్ఞానం కదా. దేవుడిచ్చిన జ్ఞానంతో భూమి మీద ఉన్న సర్వ సంపదలు కనిపెట్టాడు. బొగ్గు ఎక్కడ ఉంది, పెట్రోల్ ఎక్కడ ఉంది, బంగారం ఎక్కడ ఉంది, ఏంటి వజ్రాలు ఎక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కడు భూగర్భంలో ఏం చేస్తాడు? కనిపెట్టి తీస్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడిచ్చిన జ్ఞానము మనిషికి ఇచ్చాడు, కానీ మనుషులు ఏం చేయాలంట? అతిశయపడకూడదు. ఏం చేయకూడదంట? చెప్పండి అందరూ. ఏం చేయకూడదంట? దేవుడిచ్చిన జ్ఞానాన్ని పట్టుకుని మనిషి ఏం చేయకూడదు? అతిశయపడదు. ఈ దినాల్లో కొంచెం చదువు ఉందంటే నా అంత చదువుకున్నాడు ఎవరు లేడు, నాకున్న తెలివి ఎవరికి లేదు, నాకున్న జ్ఞానం ఎవరు లేదని మనం అతిశయపడుతుంటాం. కానీ దేవుడు ఏమన్నంటే ఒకవేళ జ్ఞానం ఉండొచ్చు, ఉంటే దాన్ని బట్టి ఏం చేయకూడదు? మనము అతిశయించకూడదు. కానీ జ్ఞానముగా మనం నడుచుకోవడానికి ఏం చేయాలంట?
ప్రయాసపడాలి. అనేకులు దుష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, అన్ని జనులు ఉంటారు. వాళ్ళ ఎదుట ఏ విధంగా నడుచుకోవాలనేది మనం నేర్చుకోవాలి. కానీ మనకు జ్ఞానం ఉందని చెప్పి అతిశయించట్లయితే ఆ జ్ఞానం వల్ల మనిషి ఏమిటంట, నీ జ్ఞానం నిన్ను నాశనించని కూడా రాస్తుంది బైబిల్. కానీ అలాంటి నాశనం రాకుండా మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అందుకని దేవుడికున్న జ్ఞానం మనిషికి లేదు. చూడండి ఆ మాట 38వ అధ్యాయం ఏబు గ్రంథం 2వ వాక్యం. దేవుని జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. ఏబు గ్రంథం 38:2. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అంటే ఇక్కడ ఏంటంటే, ఏబుకి తన స్నేహితులు వచ్చి ఎన్నో రకాలైన మాటలు మాట్లాడారు, ఎన్నో రకాలైన మాటలు ఆయన చెప్పారు. అయితే దేవుడికి ఇవన్నీ వినిన తర్వాత జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడో, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదునో, నీవు దానిని నాకు తెలియచెప్పాలి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుసా? అంటే నీకు వివేకం అంటే జ్ఞానం, నీకు జ్ఞానం ఉన్న యెడల నాకు చెప్పమన్నాడు. చెప్పగలడా ఏబు? ఈ మనుషుడు దేవుడు చేసిన భూమిని కనిపెట్టగలుగుతున్నాడు, కానీ అసలు ఆ భూమి వేసింది ఎవరు? దేవుడు. ఈ మధ్యకాలంలో ఒకటి మీరు ఏంటంటారు, భూమి ఎలాగ తిరుగుతుందో కూడా శాటిలైట్ ద్వారా చూపించారు. చూసారా మీరు? భూమి ఎలాగ తిరుగుతుంది అంటే ఈ టయానికి ఇటు తిరుగుతుంది, ఈ టయానికి ఇటు తిరుగుతుంది, ఈ టయానికా ఎంత వేగంగా తిరుగుతుందో భూమిని కూడా చూపిస్తారు. ఇప్పుడు శాటిలైట్ ద్వారా భూమి ఎలా తిరుగుతుందో క్లియర్గా చూపిస్తారు. అంటే ఇవన్నీ కూడా మనుషుని కనిపెడుతున్నాడు. ఏది? దేవుడు చేసిన దాన్ని కనిపెడుతున్నాడు. దేవుని చేసిన దాన్ని ఒక గ్రహాన్నే కనిపెట్టలేకపోయారు. ఒక గ్రహంలోకి వెళ్ళి ఉండలేకపోతున్నారు. ఎన్నో గ్రహాలు ఉన్నాయి. హిందువులు చెప్తారు నవగ్రహాలు ఉన్నాయి అంటారు, 9 గ్రహాలు. కాబట్టి ఎన్నో గ్రహాలని ఒక గ్రహంలోకి వెళ్ళి ఇంతవరకు వల్ల కావట్లేదు. ఇంకా దేవుడు కనిపెట్టిన ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి మనకి. ఎందుకు చెప్తా అంటే, దేవుని పెట్టలేని మనము అసలు ఈ గ్రహాలు కనిపెట్టింది దేవుడు, ఈ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు చేసింది దేవుడు, వీటిని తిరగమని చెప్పింది దేవుడు, వీటికి ఆయుష్ ఇచ్చింది ఎవరో దేవుడు. ఆ దినాన్ని సూర్యుడు ఏం చేశాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మండుతూ ప్రకాశిస్తున్నాడు. చంద్రుడిని చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు? కాంతినిస్తూనే ఉన్నాడు. నక్షత్రాలను చేస్తాడు, అవి ఏం చేస్తున్నాయి? ప్రకాశిస్తున్నాయి. భూమిని చేస్తాడు, ఏం చేస్తున్నది? భూమి తిరుగుతూనే ఉంది. ఏం చేస్తాంట? భూమి ఏం చేస్తుంట? తిరుగుతూనే ఉంది. అంటే దేవుడు చెప్పిన పనులు అవి చేస్తూనే చేయట్లేదా? దేవుడు చెప్పిన పనులు అన్ని సృష్టిలో చేస్తాయి. బైబిల్లో మీకు తెలుసు, సృష్టి అంతా లోబడుతుంది, కానీ సృష్టిలో ఉన్న మనుషులు లోబడట్లేదు. యువనా కోసం చేప లోబడింది, సముద్రం లోబడింది, తుఫాన్ లోబడింది, చెట్లు లోబడి, సొర చెట్టుకి పురుగు లోబడింది, కానీ ఎవరు లోబడలేదు? యువనా లోబడల. అంటే మనిషికి ఏమైందంటే ఒక జ్ఞానం వచ్చింది. ఇప్పుడు యువనా ఏమన్నాడు? నేను ఆ దేశం ఉన్నప్పుడు నాకు తెలుసు, నువ్వు ఆ దేశానికి వెళ్ళి నేను సువార్త చెప్పగానే వాళ్ళందరినీ కనికరించి జాలి పడతా, అంత మాత్రం నేను వెళ్ళటం ఎందుకో, అందుకే నేను వెళ్ళలేదు అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మీరు నాశనం అయిపోతారని నేను చెప్తే వాళ్ళు నాశనం అయిపోవాలి, అప్పుడు నేను గ్రేట్ అని నాకు పేరు వస్తుంది. నేను చెప్పగానే వాళ్ళు మారు మనసు పని చేస్తారు, అప్పుడు నీకే కదా పేరు వచ్చేది, అంత మాత్రం నేను వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆయన వెళ్ళలేదు అక్కడికి. ఎవరైనా ఏమైనా వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దినాల్లో మనిషి కూడా జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఇవ్వలేదని కాదు. ఇచ్చిన జ్ఞానాన్ని పనికొచ్చే విధంగా వాడాలి. దేవుణ్ణి వ్యతిరేకించే విధంగా, దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా మనం వాడకూడదు. చాలామంది జ్ఞానం వాడతారు. కోతులోంచి మనిషి వచ్చాడంట. ఎక్కడి నుంచి వచ్చాడు? కోతులోంచి. అది వాళ్ళ జ్ఞానం అంత భయంకరంగా ఉంది వాళ్ళ జ్ఞానం. కోతులోంచి మనిషి ఎట్లా వస్తుంది చెప్పండి? కోతులోంచి వస్తే కోతిలాగా ఉంటాడు. కోతులను చూస్తే మనం కంట్రోల్ చేయడం. మనందరం కోతులు అయ్యి ఉంటే అసలు మనం కంట్రోల్ చేస్తారు ఎవరన్నా? ఇక మనకి బిల్డింగ్లు ఉండవు, ఇంకంతా చెట్లు అడవిలో సరిపోయేది మనకి. ఈ బిల్డింగ్లు అంతా ఎందుకు? ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు అసలు అవసరం లేదు. మనకున్న కోతులుకున్న జ్ఞానం మనకుంటే. కోతి కుదురుగా ఉంటుందా? ఒక్క సెకండ్ అన్న కుదురుగా ఉంటుందా చెప్పండి? ఎందుకు చెప్తానంటే, దినాల్లో మనుషులు తమ జ్ఞానం గురించి గొప్పలు చెప్పుకున్నారు, కానీ అసలు ఈ జ్ఞానాన్ని పుట్టించింది ఎవరు? దేవుడు. ఈ సృష్టిని పుట్టించింది ఎవరు? దేవుడు. ఇదే ఏబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వాక్యం చదవమ్మా, అక్కడ స్పష్టంగా ఉంది, చదవండి. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగల వాడెవడు? చాలు. ఇక్కడ మనం చదువుతున్న అంతరంద్రియములు అంటే 2 అంకె ఉంది, కింద రాస్తుంది మేఘములలో. దేంట్లంట? మేఘాలు ఏం చేస్తాయి చెప్పండి? వర్షాకాలము వర్షాన్ని ఇస్తాయి కదా. మామూలు కాలంలో మామూలుగానే ఉంటాయి.
అలాగనే జ్ఞానం ఇచ్చిన వాడు ఎవడు వాటికి? హృదయం అంటే ఏంటంటారు? 3 రంకె ఉంది. దాని ఏమన్నది? నక్షత్రాలు. నక్షత్రాలకి తెలివినిచ్చిన వాడు ఎవడు? జ్ఞానం ఎవరండి? నక్షత్రాలకి, మేఘాలకి జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. మనం ఇవ్వగలమా? దాన్ని కనిపెట్టగలం కానీ దాని జ్ఞానం మనం ఇవ్వలేం. దాన్ని మనం సృష్టించగలమా? మనుషులు ఎన్నో మాట్లాడుతున్నారే, ఈ దినాన్ని ఒక మనుషుడు భూమిని సృష్టించగలడా? ఇంత పెద్ద భూమిని, ఇంత పెద్ద ఆకాశాన్ని సృష్టించగలడా? ఇంత పెద్ద సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టించగలడా? సూర్యుడి దగ్గరికే వెళ్ళలేడు మనిషి. వెళ్తే ఏమవుతుందంట? ఒక క్యాండిల్ కరిగిపోద్ది, కొవ్వొత్తు అలాగేమవుతుందంట? కరిగిపోతారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ దినాన దేవుని జ్ఞానం మనకున్నట్లయితే ఇవన్నీ చేయగలము. యేసు ప్రభువుని గురించి మనం చదివిన్నాం, జ్ఞానం గలవాడు. తర్వాత రెండోది తండ్రిని గురించి చదివిన్నాం, ఆయన ఎవరంట? జ్ఞానం గలవాడు. పరిశుద్ధాత్మ గురించి కూడా మనం చూద్దామా? అందుకని చదవండి యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేచములకు ఆధారమగు. కాబట్టి దేవునికి ఆత్మలో ఏముందంటే జ్ఞానం ఉంది. పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఏముందంట? దైవ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానముతోనే ఆయన ఎవరికి ఏది ఇచ్చేయాలో ఆయన అన్నీ చెప్తున్నాడు. బైబిల్లో రాస్తుంది, ఏమని రాస్తుంది? యేసు పరిశుద్ధాత్మలో జ్ఞానం ఉంది కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని అతనికి బయలుపరుస్తాడు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఇలాంటి జీవితం చేస్తావని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనిషికి బయలుపరుస్తున్నాడు. అదే మనం బయలుపరిస్తే ఒప్పుకుంటారా? చెప్పండి. మనం కనుక ఒక వ్యక్తికి మనం బయలుపరిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? మనిషి యొక్క జీవితాన్ని గురించి, తన ఆలోచన గురించి మనిషికి బయలుపరుస్తున్నాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వాక్యం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎవరంటే ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు ప్రతి మనిషి కూడా పాపాన్ని ఒప్పుకోమని చెప్తాడు, నీతిని గురించి చెప్తాడు, లోకానికి తీర్పుని గురించి కూడా చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా ఎవరు ఒప్పిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేంతో అయినా? జ్ఞానముతో. అది ఎప్పుడు మనం వచ్చి ఒక మనిషి నువ్వు తప్పు చేస్తావు ఊరుకున్నారా? నాకు నువ్వు చెప్పేది, నీ బతుకు నువ్వు చూసుకో, నువ్వేమైనా సరిగా ఉన్నావా, నువ్వు నాకు చెప్పుడా, పో అవతలకి పో అంటాడు. కానీ దేవుని అలా అనగలమా? అలానే మనం కూడా మన కుటుంబంలోనో, మన సమాజంలోనో, మన సంఘంలోనో కూడా మనం ఏం చేయాలంటే జ్ఞానంగా చెప్పాలి. ఎలా చెప్పాలంట? చెప్పండి, ఎలా చెప్పాలంట? జ్ఞానంగా. పిల్లలకు మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంట? జ్ఞానంగా చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? మనము జ్ఞానంగా చెప్పాలి. మనం జ్ఞానంగా చెప్పినట్లయితే కనుక బిడ్డల యొక్క భవిష్యత్తు కానీ, బిడ్డల యొక్క జీవితం కానీ బాగుంటుంది. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పాపం చేసే వాళ్ళని పాపం ఒప్పుకోండి, మీరు చేసేది పాపం, దానివల్ల మరణం వస్తుంది, మీరు విడిచిపెడితే మీరు రక్షించబడి పరలోకానికి వస్తారని ప్రతి పాపిని ఏం చేస్తాడు? ఆయన జ్ఞానమైన మాటలతో రక్షిస్తున్నాడు. తండ్రి అని దేవుడు అలాగే రక్షించాడు, కుమారుని యేసుక్రీస్తు అలాగే రక్షించాడు, పరిశుద్ధాత్మ దేవుడు అలాగే రక్షిస్తాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క జ్ఞానముతో మనిషిని ఏం చేస్తాడంట? రక్షిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనిషికి జ్ఞానం ఇస్తాడు. అదే చదవండి 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యంలో. 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు చదవచ్చు. 12:8 1 కొరింథీ. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. ఇక్కడ మనం చూసేట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తాళంతులు లేకుంటే వరములను ఇస్తున్నాడు. ఏలయనగా ఒకనికి ఆత్మూలంగా బుద్ధివాక్య వరము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానమును కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చదువుతున్న వాక్యంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనిషి జీవితంలో సమస్తాన్ని కలగ చేస్తున్నాడు. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా దేవుని తెలుసుకోవాలి, దేవుని అనుసరించాలని చెప్పి ప్రతీది కూడా మనకి ఏం చేస్తాడంటే మీడియేటర్గా ఉంటున్నాడు. దేవుడికి మనుషులకి మధ్యలో ఎలా ఉన్నాడు? ఆయన ఒక మధ్యవర్తిగా, ఒక మీడియేటర్ గుండా ఏం చేస్తాడంటే వాక్యాన్ని మనకే తెలియజేస్తాడు. అందుకని మన అందరం కూడా ఈ దినాల్లో ఏ విధంగా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఏమన్నాడంటే జ్ఞానం ఉండాలి. చెప్పండి అందరూ. ఒకటి జ్ఞానం ఉండాలి, రెండోది బలం ఉండాలి, మూడోది
దేవుని యొక్క దయ, మనిషి యొక్క దయ సపోర్ట్ కూడా మనకి ఉండాలి. కొంతమంది డబ్బు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ ఎవరు సపోర్ట్ ఉండరు వాళ్ళకి. కొంతమంది జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ ఉండదు. జ్ఞానం ఉన్నా కూడా డబ్బు ఉండదు. అందుకని ఏం చేస్తారు, నీ దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం, సగం సగం తీసుకుందాం వచ్చే లాభం అంటారు. నా దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర జ్ఞానం ఉంది, కాబట్టి ఇద్దరం కలిసి ఏం చేద్దాం, చేద్దాం. అట్లాగే మనుషులు ఏం చేస్తారంటే ఈ దినాల్లో అందరూ కూడా జ్ఞానం లేనివారుగా ఎంతోమంది నష్టపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది జీవితంలో ఎన్నో కోల్పోయి ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి, సూసైడ్, ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి అయిన దేవుడే కావచ్చు, కుమారుడైన యేసుక్రీస్తే కావచ్చు, పరిశుద్ధాత్మే కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటే చాలా జ్ఞానముగా ఉన్నారు. అందుకని ఆ జ్ఞానం మనకు కూడా ఉంటే ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే అలంకారంగా ఉంటుంది. ఒక మనిషిని బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి బాగా మేకప్ చేసి ఎట్ట ఉంటుంది, చాలా అందంగా కనపడుతుంది. ఒక పెళ్లి కూతురులాగా, ఏంటి ఒక సెలబ్రిటీ లాగా, లేకుంటే ఒక మోడల్ లాగా కనపడుద్ది మంచిగా మేకప్ చేసి. అట్లాగే నీ జ్ఞానం అనేది మనకుంటే అంత బలంగా, అంత అలంకారంగా మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ రెండోదిగా మనం చూద్దాం. మొదటిగా దేవుడి గురించి మనం తెలుసుకున్నాం. రెండోది మానవుడికి కావలసిన జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదువుకుందామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 21 కూడా చదువుకోవచ్చు, మీరు చదవండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. ఏమని రాస్తుంది? లెస్ అంటే ఏంటి చెప్పండి? కరెక్ట్ అయింది. ఏమంటా, కరెక్ట్ అయిన జ్ఞానం మనకు ఉండాలి. లౌకికమైన జ్ఞానం కాదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఏమని రాస్తుంది? నా కుమారుడా, సరైన జ్ఞానము వివేచనము భద్రం చేసుకునము, వాటిని నీ కనులు ఎదుటి నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగా ఉండును. కాబట్టి జ్ఞానం ఎలా ఉందంట మనకి చెప్పండి? జీవముగా ఉందంట. రెండోది అలంకారంగా ఉందంట. అందుకని మనలో ఉండాల్సిన అంటే జ్ఞానము కావాలి. చెప్పండి అందరూ. బైబిల్లో మీ అందరూ తెలుసు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరంట? సొలొమోన్ రాజు. ఆయన చిన్న వయసులో రాజుని చేశారు. అప్పుడు దేవుడు అడిగాడు, సొలొమోనా నీకేం కావాలో కోరుకో అన్నాడు. సొలొమోన్ అడిగాడు, అయ్యా ఇంత గొప్ప జనాన్ని నేను నీతి న్యాయంగా నడిపించాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి, నాకు జ్ఞానము బుద్ధి తెలివి కావాలని అడిగాడు. దేవుడు చెప్పాడు, నీకు ముందుగా నీ తర్వాతగా అంత జ్ఞానం లేకుండా నీకు సమృద్ధిగా జ్ఞానం ఇస్తానని చెప్పాడు ఆయన. ఆయన ఏం చేశాడు? ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకొని 7 సంవత్సరాలు ఏమో దేవాలయం కట్టాడు, 14 సంవత్సరాలు ఏం చేస్తాడంట? ఇల్లు కట్టుకున్నాడు. జ్ఞానం ఎక్కువ దేనికి ఉపయోగించాడు? సొంత పనులకు ఉపయోగించాడు. విన్నారా? దేవుని పని త్వరగా అయిపోయింది, కానీ ఆయన ఇంటి పని మాత్రము అవలా. ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇల్లు అంట? భార్యలు 1000 మంది ఆయనకి. ఎంతమంది అంట? 1000 మంది భార్యలకి 1000 రూములు, 1000 గదులు అనుకోండి, లేకపోతే 1000 ఇల్లులు, మళ్ళీ ఇంకా పిల్లలకి. ఇట్లాగా వచ్చిన వాళ్ళు విజిటర్స్కి, మళ్ళీ శాపాదేశ్వరాన్ని వచ్చిన ఆయన విజిటర్గా, గెస్ట్గా చూడ్డాగా ఆయన్ని, మళ్ళీ వాళ్ళకు రూములు కావాలి. ప్రపంచం ఉన్న అన్ని రకాలైన పూల మొక్కలు, పండ్లు మొక్కలు, జంతువులు, పక్షులు, చేపలు అన్నీ తెచ్చి అన్నీ ఆయన ఇంటికి పెంచుకున్నాడు. ఎంత పెద్ద ఇల్లు అంటే అంత పెద్ద ఇల్లు. ఎవరిది? సొలొమోన్. అంత ఘనముగా ఉన్నాడు, మంచిదే. కానీ అతను ఏం చేశాడంటే చివరికి ఆ జ్ఞానం వలన దేవుని వదిలేసి ఈ 1000 మంది భార్యలు, 1000 రాజకుమార్తెలు, కాబట్టి ఈ 1000 మంది రాజకుమార్తెలు ఏ దేవుణ్ణి ఆరాధిస్తాడో ఈయన కూడా పోయి వాళ్ళతో ఆ దేవుళ్ళు ఆరాధించి బలులు అర్పించి యెరూషలేము నిండా బలిపీటలు కట్టేశాడు. దేవునికి మహా దూరంగా మారిపోయాడు. ఆ జ్ఞానం అంతా ఏమైందంట? నాశనం చేసుకున్నాడు. దానివల్ల ఇంకా ఆయన పేరు చరిత్రలో రాయబడలేదు, ఆయన వంశావళి లేదు, ఆ తర్వాత ఆయనకి పరలోకం కూడా లేదు. కారణం ఏంటంటే ఆయన చివరికి దేవుణ్ణి వదిలేశాడు. తన హృదయం అంతా ఏమిటంటే భార్యలో తమ వైపు తిప్పేసుకున్నారు. ఎందుకు ఇదంతా చెప్పుకోవచ్చు అంటే ఈ దినాల్లో మనకున్న జ్ఞానాన్ని మనం కాపాడుకోవాలి. ఇచ్చిన జ్ఞానాన్ని చెడు కార్యాలకు వాడకూడదు. దేవుడికి మంచి జ్ఞానం ఇస్తే దాన్ని పాపానికి వాడకూడదు, మోసానికి వాడకూడదు. ఈ దినాల్లో కొంతమంది మనం చూస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా మోసం చేయాలని చూస్తున్నారు. ఏదైనా కొండకపోతే కేజీ కొంటే 30 కేజీ వస్తుంది, కేజీ రావట్లేదు. 100కి 5 కేజీలు అంటాడు, మనం పోయి కొంటాం, అక్కడ వచ్చేదంతా 3 కేజీలే. మన సిస్టర్ ఏం చేసింది, మార్కెట్లోకి పోయి 50కి 3 కేజీల టమాటాలు, 50కి 3 కేజీలు అంది.
టక్కన పోయి ఆపించి కొనుక్కొచ్చింది. ఇంట్లో వెయిట్ చూస్తే 2 కేజీలే ఉంది దాంట్లో. ఏంటి ఇంతే ఉందంటుంది. మా ఇంట్లో వెయిట్ చేసే కట్ట కూడా ఉంది. ఏస్తే 2 కేజీలే ఉంది. 1 కేజీ లేదు దాంట్లో. జనాలేంటంటే ఎంతవరకు కూడా మనుషులు ఏం చేయాలని చూస్తున్నారు? మోసం. మొన్నొకసారి నేను ఫ్రూట్స్ కొంటుంటే జామకాయలు కొట్టుకెళ్ళాం. కాటా పెట్టాడు. కాటా కింద ఒక అడ్జస్ట్‌మెంట్ ఉంటదనమాట. వాడేం చేస్తున్నాడు? అడ్జస్ట్‌మెంట్ పెట్టేసాడు. అప్పుడు మనం ఏంటంటే మనము 600 గ్రాములు వేసేస్తే కేజీలాగా చూపించేస్తాయి. మనకి ఇంకో కాయ ఎక్స్ట్రా వేసి ఇస్తున్నాడు అందరికీ. ఒకరికి డౌట్ వచ్చింది. నాకు అలా వద్దు, నాకు కరెక్ట్ కాటా కావాలంటే టక్కున సెట్టింగ్ మార్చి చేస్తే తేడా వచ్చేసింది మొత్తం. ఇంకా అప్పటి నుంచి వాడి దగ్గరికి వెళ్ళడం మానేశాను నేను. ఇంకో దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తే వాడు కేజీ రాయి పెట్టాడు, ద్రాక్ష వేసాడు. కేజీ లేవు దాంట్లో. కాటా రాయిని సగం కట్ చేసాడు కింద. పైన రాయి లేవు, సగం లేదు దానికి. అంటే 70% ఉంది, 30% కటింగ్ చేశాడు కింద. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందంట? మోసం, మోసం, మోసం. కాటాలు ఏది చూసినా మోసం. ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా దేవుని బిడ్డల మనకి దైవ జ్ఞానాన్ని దేనికి వాడాలంట? చెప్పండి. మంచి కార్యాలకి వాడాలి. చెప్పండి అందరూ. ఏ కార్యాలంట? అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం మనం చదివితే దేవుడు ఏమంటున్నా అంటే, నీకు దేవుని జ్ఞానం కావాలంటే దేవుని అడుగు. దేవుని జ్ఞానం కావాలంటే దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఎవరికైనా సరే జ్ఞానము కొదువుగా అంటే తక్కువ లేదు అనుకుంటే ఆ జ్ఞానం ఎవరిని అడగాలి? చెప్పండి అందరూ. దేవుణ్ణి అడగాలి. ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, బుద్ధిని, తెలివిని, జ్ఞానం ఇవ్వనని మొట్టమొదటిగా బైబిల్ అడిగిన వ్యక్తి ఎవరండి? సాల్మోన్ రాజు. ఎవరంట? సాల్మోన్ రాజు దేవుని జ్ఞానం అడిగితే ఇచ్చాడు. కానీ ఆయన ఏం చేస్తాడంట? చెడు కార్యాలకు ఉపయోగించాడు. ఏ కార్యాలకంట? చెడు కార్యాలకి జ్ఞానం ఉపయోగించాడు, కానీ మంచి కార్యాల జ్ఞానాన్ని ఉపయోగించలేదు. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే చెడు కార్యాలకు ఉపయోగించకూడదు, కానీ మంచి కార్యాలకు ఏం చేయాలి? మనము జ్ఞానాన్ని ఉపయోగించాలి. అందుకే ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంది, ఇప్పుడు చదవట్లేదు, నువ్వు సరిగ్గా మంచిగా మార్కులు రావట్లంటే ఎవరిని అడగాలి? దేవుడు మన జ్ఞానము. దేవుని సభలో కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి నాకు జ్ఞానం ఇవ్వండి, ఈ బుక్ చదవడానికి నాకు జ్ఞానం ఇవ్వండి అని చెప్పి ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు ఏఐ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో ఏదైనా చెప్పేస్తుందంట. ఇప్పుడు దాన్ని కనిపెట్టినోడు చెప్తున్నాడంట. ఏఐ కనిపెట్టినోడు చెప్తున్నాడంట. అది 2000 సంవత్సరాల క్రితమైనా ఏదైనా ఒక వస్తుంటే దాన్ని వెంటనే చూసి ఎప్పుడు దాన్ని చెప్పేస్తంట. అంత నాలెడ్జ్ అంటే ఏఐకి. అందుకని ఇప్పుడు దాన్ని చేసేవాడు ఏమన్నా అంటే రేపు ఇది అందరిని చంపేస్తా, మనుషుల్ని, ఈ లోకాన్ని సర్వనాశనం చేద్ది, నేను ఎందుకు కనిపెట్టాను చెప్పి వాడు ఏడుస్తాడంట. ఎవరాడు? కనిపెట్టినోడు. ఏఐ సాఫ్ట్వేర్ కనిపెట్టినోడు. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చూస్తే చైనాలో ఒక అమ్మాయి వెళ్తుంది. అమ్మాయి కాదు, రోబోని అందమైన అమ్మాయిలాగా వదిలిపెట్టారు. రోడ్డు వెళ్తుంటే ఆటకాయతనంలో వెళ్ళి అమ్మాయిని పట్టుకొని గిల్లి గిచ్చి ఏదేదో చేశారు కొంతమంది. అని అది రోబో అని వాళ్ళకి తెలియదు. అచ్చం అమ్మాయిలా ఉంది. ఇక చూసి కొట్టింది రోబో. ఒక్కొక్కడు కొడితే మొత్తం ఇరుగుతున్నాయి ఎముకలు. ఒక్కొక్కడికి ఒక్క తన్నే, ఒక్క కాలు తంతే ఫుట్బాల్ ఎగురుతుంది. గుద్దితే దవడ పగిలిపోతుంది. అది ఎవరది? రోబో. వాళ్ళేమో అమ్మాయి అనుకొని దగ్గరికి పోయి దాన్ని పట్టి లాగారు. అంటే ఇవన్నీ ఇప్పుడే చూపిస్తాను మనకి. రాబోయే కాలంలో ఎట్లా ఉండదు మన పరిస్థితి. ఒక రోబో అడ్డం తిరిగితే మనల్ని మాంసం ఏం చేస్తుంది? కైమా చేసి ముక్కలు చేసేస్తుంది మనల్ని. అంటే ఆ ఏఐ ఎట్లా ఉందంటే అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే రాబోయే కాలం అంతా మనం దేనికి పనికిరాము. ఈ జ్ఞానం గల మరమిషల్లో రోబోలు, ఇనుప మనుషులు, ఇవే మనల్ని ఏలుబడి చేసి రేపొద్దున మనం బానిసలమే. వినండి, వాటికి ఉన్న జ్ఞానం మనకు ఉండదో, మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదో. కాబట్టి అవన్నీ ఏం చేస్తాయంట? అవే మనల్ని ఏలుబడి చేస్తాయి. ప్రపంచాన్ని ఏం చేస్తాయండి? అవే ఏలుబడి చేస్తాయి. అందుకని రాబోయే కాలంలో ఇలాంటి జ్ఞానం అనేది మనకు లేకపోతే మనం ముందుకెళ్ళాం. అమ్మ ఇందులోనే చదవండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. సార్ యాకోబు 3:13. యాకోబు 3:13 చదవమ్మా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. ఇక్కడ మనం చదువుతున్నాం, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన తన క్రియల వలన కనుపరచవలను.
కాబట్టి మన అందరం కూడా జ్ఞానంగా ఉండాలి, వివేకంగా ఉండాలి. అయితే మనం ఏం చేయాలంటే జ్ఞానంతో కూడిన సాత్వికాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇతరులకి చూపించాలి. కొంతమందికి బాగా జ్ఞానం ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఇంకా మనుషులు కనపడరు వాళ్ళకి. నా అంతటోడు లేడు, నా అంత ఎవరికి అని చెప్పేసి భూమి మీద కనపడరాళ్ళు, భూమి మీద నిలబడలేరు. కారణం ఏంటి? ఆ జ్ఞానం వాళ్ళని అంత పైకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అతని కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనపట్లేదు. అందుకని మనం చదువుతున్నాం, మనలో ఒకవేళ జ్ఞానం ఉంటే, వివేచన ఉంటే, అలాంటి వాడి జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడి తన యోగ్య ప్రవర్తన తన క్రియల వల్ల ఏం చేయాలంట కనుపరచాలి. కాబట్టి మన ఊరికే మన జ్ఞానం గలవారని చెప్పుకోవడం కాదు, సాత్వికమైన స్థితిని మనం చూపించాలి. యోగ్యమైన ప్రవక్త మనకి ఉండాలి. జ్ఞానం ఉంటే చాలు. బైబిల్ ఏమంటుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు, చెప్పండి, జ్ఞానవంతుడు ఏం చేస్తుంది? తన ఇల్లు కడతది, దాన్ని నాశనం చేయదు. గయ్యాలు ఏం చేద్దంట? ఊడబెరికేద్దంట. ఒక కోడలో వస్తే ఇల్లు కట్టిద్ది, ఇంకో కోడలో వస్తే ఇల్లు పీకి పందిరేసిద్ది. అర్థమైందా? ఒక కోడలో వస్తే ఏం చేద్దంట? ఇల్లు కట్టిద్ది, ఇంకో కోడలో వస్తే ఏం చేద్ది? ఇల్లు పీకి బజార్లో పెట్టిద్ది మనల్ని. కాబట్టి ఈ దినాల్లో జ్ఞానం వస్తే ఆ జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించట్లా, చెడు కార్యాలు ఏం చేస్తంట ఉపయోగిస్తారు. అందుకని చదువుతున్న వాక్యంలో మన యొక్క యోగ్యమైన ప్రవక్తన వలన మన క్రియల వలన ఏం చేయాలంటే ఆ జ్ఞానాన్ని మనము బయలుపరచాలి. చదవండి 15వ వాక్యం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఇక్కడ చూడండి, పైనుండి వచ్చిన జ్ఞానం వేరు, ఏంటి భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం వేరుంది. అంటే ఈ లోకంలో మనం చూడండి, మనుషుల జ్ఞానం కనబడుతుంది, దెయ్యాల జ్ఞానం కనబడుతుంది, పరలోకంలో దేవుని జ్ఞానం కూడా మనకే కనబడుతుంది. ఇప్పుడు పిల్లలు మనం స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం చెప్పండి? స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు పిల్లలు? స్టూడెంట్స్ ఎందుకు వెళ్తున్నారు? ఏం చదువుకోవడానికి? జ్ఞానాన్ని చదువుకోవడానికి, నాలెడ్జి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? కొంతమందికి ఏం చేస్తారు? చదివిన వాడికి బుర్ర పనిచేయట్లని చెప్పేసి జనరల్ నాలెడ్జ్ బుక్ కొనుక్కోమంటున్నారు. ఏ బుక్ అంట? జనరల్ నాలెడ్జ్. అంటే కామన్గా నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది, దేనికి పనికిరారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే జనరల్ నాలెడ్జ్ బుక్ కొనుక్కొని ఏం చేయాలంటే దాన్ని చదివితే వాడికి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో పైనుండి వచ్చే జ్ఞానం వేరు, భూసంబంధమైన జ్ఞానం వేరు మనుషులది, దెయ్యాల జ్ఞానం కూడా వేరు. అయితే ఈ జ్ఞానానికి వచ్చే సింటమ్స్ ఇక్కడ చెప్పాడు. ఇందులో మనం చదివాం 13వ వాక్యంలో తన యొక్క ఆ సాత్వికంతో యోగ్యమైన ప్రవక్తనతో తన క్రియల వల్ల అతను ఎటువంటి వాడో బయలుపరచబడుతుంది. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం దెయ్యాల జ్ఞానం కూడా ఉంది. 16వ వాక్యం చదవండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇక్కడ చూడండి, దెయ్యాల జ్ఞానం ఎలా ఉంటుందంటే, భూసందన జ్ఞానం ఎలా ఉంటుందంటే మత్సర పడుతుంటది, వివాదాలు కలిగిస్తుంటది, అల్లరి చేస్తుంటది, ప్రతి నీచ కార్యాలు చేస్తుంది. ఎవరది? దెయ్యాల జ్ఞానం. కొంతమంది దెయ్యాల జ్ఞానం ఉపయోగిస్తాడు. దెయ్యాలను కంట్రోల్ చేయటము, చేతబడి చేయటము, మంత్రాలు చేయటము, మందు పెట్టి మనిషిని మైండ్ అంతా మార్చేయటము, ఇవన్నీ ఏం చేస్తారంట? చేస్తారంట. చూడండి, ఈ దినాల్లో చూసినట్లయితే ఎక్కడ చూస్తాడా ఇవన్నీ కూడా రకరకాల తంత్రాలు. దెయ్యాల జ్ఞానం. చేతబడి చేస్తాడు, పంది పెంట తింటాడు. ఏం తింటాడంట? చేతబడి చేస్తాడు, పంది పెంట తిని చేతబడి చేస్తాడు. ఎక్కడ చేస్తాడు? శ్మశానంలో చేస్తాడు. అక్కడికి వెళ్ళి మంత్రాలు చదువుతాడు. ఆ సచ్చిన సమాధులు ఉన్న సచ్చిన ఆత్మలకు ఏం చేస్తాడు? కోడులు అన్నీ ఏం చేస్తాడంటే బలి ఇస్తాడు. ఆ టైంలో మనం కనబడితే వాడు చూసే చచ్చిపోతాడు వెంటనే. ఆ టైం ఆయన చూడక డైరెక్ట్గా ఆడు అంత శక్తివంతం ఉంటాడు. అలాంటి మంత్రాలు చేసి ఏంటి అలాంటి చండాల పనులు చేసి ఆడు ఊరు బయట సమాధుల్లో ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి చేసి ఆ దెయ్యాలన్నీ ఆడి చేతులకు పిలుచుకొని వాడు చెప్పినట్లుగా వాడికి ఇట్లా చెయ్యి, వీడికి ఇట్లా చేయని చెప్పి వాడు ఏం చేస్తాడు? మంత్రగాడు అందరి మీదకి పంపిస్తుంటాడు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో దేవుని పెట్టిన మనము దెయ్యాల జ్ఞానం ఎట్లా ఉంటుందంటే మత్సరపడుద్ది, వివాదాలు కలిగిస్తాయి, అల్లరి కార్యాలు, ప్రతి నీచమైన కార్యాలు అన్నమాట. ఏ జ్ఞానం అది? ఈ దినాన్న మనుషులు ఏం చేస్తారంటే ఒక తప్పు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎలా తప్పు చేయాలి, తప్పు జరిగిన తర్వాత ఎలా తప్పించుకోవాలి. ఏం చేయాలంటే తప్పు చేయాలి, చేసిన తర్వాత ఎలా అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? రెండు ఆలోచిస్తాడు ముందుగానే. ఎలా తప్పు చేయాలి, తప్పు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలని చెప్పేసి రెండు ఏం చేస్తాడు? ప్లాను చేసుకునే తప్పు చేస్తాడు. బైబిల్లోనే ఒక ఆమె ఉంది, పోతీఫరు భార్య. యోసేపుతో పాపం చేయాలనుకుంది, ఆయన లొంగలేదు. ఇప్పుడు ఆమె దొరికిపోయింది, తప్పు ఆమెదే ఉంది.
కానీ ఆమె ఏం చేసింది? ఆయన మీద రుద్దేసింది. ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ దినాలకు బయటలో అయ్యే జరుగుతున్నాయి. బయట ఏం చేస్తారంటే ఎవరైతే తప్పించుకోవాలనుకున్నారో వాళ్ళు జ్ఞానం ఏం చేస్తారు? తప్పించుకుంటున్నారు. కానీ మనిషిని ముందు తోసి వీళ్ళేం చేస్తారు? నాకేమీ తెలీదు, వాళ్ళెవరో నాకు తెలీదు అంటున్నారు. ఏమన్నారంట? వాళ్ళెవరో మాకు తెలియదు అంటున్నారు ఈ దినాల్లో. చూడండి ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే, ఈ దినాల్లో దైవ జ్ఞానం అనుకుంటే చెడు కార్యం మనలో ఉండదు. చెప్పండి అందరూ. దైవ జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానం. కింద చదవండి 17 వాక్యాలు మీకు స్పష్టంగా క్లారిటీ ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, చూడండి పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా అది పవిత్రంగా ఉంది, తరువాత సమాధానకరమైనది, తర్వాత సమాధానకరంగా ఉంది, మృదువైనది, మృదువుగా ఉంది, సులభముగా లోబడినది, సులభంగా లోబడేది, కనికరముతోను ఆ మంచి ఫలములతోనూ నిండుకున్నది, ఆ పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. హల్లెలూయా. చూసారు ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దైవ జ్ఞానం ఎలా ఉంటుందంట? మొట్టమొదటిగా పవిత్రంగా ఉంటుందండి. ఎలా ఉంటుందంట అంటే పాపము చేయడానికి ఇష్టపడదో. చెప్పండి అందరూ. దేనికి ఇష్టపడదంట? పవిత్రమైన జ్ఞానము దేనికి ఇష్టపడదంట? పాపం చేయడానికి ఇష్టపడదు. అంటే కాంప్రమైజ్ అవ్వదు. సావడా కానీ సస్తాను కానీ ఈ తప్పు మాత్రం నేను చేయను. ఏసేపు జైల్లోకి వెళ్ళడా కానీ ఇష్టపడ్డాడు, కానీ తప్పు చేయడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలా. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా పవిత్రంగా ఉంటాడు. ఏ పాపం అతనిలో ఉండదు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడంట? పవిత్రంగా ఉంటాడు. అతను ఏ పాపమో ఉండదు. రెండోది, ఆ జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడంట? సమాధానంగా ఉంటాడు. ఎవరితో శత్రుత్వాన్ని పెట్టుకోడు, ద్వేషాలు పెట్టుకోడు, పగన పెట్టుకోడు. జ్ఞానంగా సమాధానం చెప్తాడు. మంచి వాళ్ళకైనా చెడ్డవారికైనా ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పి అతను ఏం చేస్తాడంట? నొప్పి తగలకుండా దెబ్బ కొడతాడు. ఏం చేస్తాడంట? తడిగుడ్డతో గొంతు కోసేస్తారు. ఏంటంట? తడిగుడ్డతో ఏం చేస్తాడంట? గొంతు అంటే వాడు చాలా నైస్గా ఉంటాడు అనమాట. అంటే అది చేసేది ఎవరికి? అదేంటంట? జ్ఞానము. అందుకని మనం శత్రువులతో సమాధానంగా ఉండాలన్నా సరే, విరోధులతో సమాధానం ఉండాలన్నా సరే, ఎవరితో సమాధానం ఉండాలన్నా సరే మనకి ఏముండాలి? చెప్పండి. జ్ఞానం. కొంతమంది మన శత్రువులు చూడ మనకి ఎమోషన్ వచ్చేది, భయంకరం వచ్చే, నువ్వెంత నీ అంటే మన కోపం వచ్చేస్తుంది. అదే జ్ఞానం ఉంటే ఏమంటాము? చాలా తెలివిగా సరే ఓకే, ఓకే, సరే అలాగే సరే చూద్దలేదు ఓకే అంటాం. అంటే ఏంటంటే వెయిట్ చేస్తాడు. సమయం వచ్చేటప్పుడు పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణం కంట నీ నాశనం తెచ్చుకుంటాం. ఆ టైంలో నేను ఓర్చుకొని సరే ప్రజలంత సమాధానంగా ఉంటాడు. కొంతమంది ఏం వెంటనే రియాక్ట్ అయిపోయి ఏం చేస్తారు? గొడవకి వెళ్ళిపోయి పెద్ద కొట్లాడి చేసేస్తారు. కానీ నిజమైన జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే సమాధానంగానే కనబడతాడు. అంటే గొడవ అనేది ఎక్కడ కనబడదు. ఎందుకని? అతనిలో జ్ఞానం ఉంది కాబట్టి గొడవ జరగదు. అతనిలో జ్ఞానం ఉంది కాబట్టి పాపం లేదు, పవిత్రంగా ఉంటున్నాడు. అందుకే ఈ దినాల్లో మన అందరికి కావాల్సి ఏం చెప్పండి? దేవుని జ్ఞానం. మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, మనం అంటే పడిన వాళ్ళు ఉంటారు, మన కులం కాని వాళ్ళు ఉంటారు, లేకపోతే మన జాతి కాని ఉంటారు, లేకపోతే మన మతం కాని వాళ్ళు ఉంటారు, మనల్ని చూసి అసూయపడే ఉంటారు, ఎంతోమంది ఉంటారు. అయితే వాళ్ళ మధ్యలో మనం సమాధానంగా ఉండాలంటే మనకి ఏం కావాలి? చెప్పండి అందరూ. నువ్వు యేసుప్రభువు ఏం చెప్పాడు శిష్యులకి? నేను మిమ్మల్ని గొర్రె పిల్లలని తోడేళ్ళ మధ్యకి పంపిస్తానని చెప్పాడు. అంటే అవన్నీ మిమ్మల్ని తినేస్తాయి, చాలా డేంజరు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అంటే ఏంటి? ఎలాంటి శత్రు దగ్గరికి వెళ్ళినా, ఎలాంటి విరోధి దగ్గరికి వెళ్ళినా మనం సమాధానం ఉండాలంటే మనకి ఏముండాలి? చెప్పండి. దేవుని జ్ఞానం ఉండాలి. దేవుని జ్ఞానం ఉంటే ఎలాంటి శత్రువుతో ఏం చేయగలం? మనము సమాధానంగా మనము మాట్లాడగలం. అదే జ్ఞానం లేకపోతే ఏమైంది? పెద్ద గొడవ అయిపోయి, కొట్లాట అయిపోయి, కొట్టుకొని రక్తాలు కారిపోతాయి మనకి. అదే జ్ఞానం ఉంటే జరుగుద్ది ఎట్లాగా? చెప్పండి. జరిగిద్దా? అలా జరిగిద్దా? జరగనే జరగదు. కాబట్టి దేవుడి జ్ఞానం మనకు కావాలి. చెప్పండి అందరూ. ఎవరి జ్ఞానం కావాలంట? దేవుని జ్ఞానం మనకే కావాలి. అందుకని చదువుతాం. మూడోది ఏమని రాస్తుంది? అది మృదువైనదంట. ఎలా ఉందంట? చాలా మృదువుగా ఉంటుందంట. అది కొంతమంది చూస్తే మూర్ఖంగా ఉంటారు, కఠినంగా ఉంటారు, క్రూరంగా ఉంటారు, వంకరగా ఉంటారు. కానీ ఇక్కడ జ్ఞానం ఎలా ఉంటుందంటే మనిషిని చాలా మృదువుగా మార్చిద్దంట. అందుకని మనం క్రూరంగానో మూర్ఖంగానో ఉండకుండా అంటే పిల్లోడికి ఏ నేర్పిస్తాం? మనము చదువు నేర్పిస్తాం. నువ్వు చదువుకుంటే బాగుంటావు, స్కూల్కి వెళ్తే బాగుంటావు, సండే స్కూల్కి వెళ్తే బాగుంటావు. వాడిని ఎలా మార్చాలి మనము? మృదువుగా, అంటే మెత్తగా చక్కగా మార్చాలంటే ఏం చేయాలి? వాడికి జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం? స్కూల్లో నేర్పిస్తున్నాము. ఆ తర్వాత ఏమని రాస్తుంది? సులభముగా లోబడేది. ఇప్పుడు జ్ఞానం గల పిల్లోడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులకి లోబడతాడు. మొన్న ఒక పిల్లోడు ఫోను పద్దాకా చూస్తని చెప్పి వాళ్ళ అమ్మ దాచేసిందంట.
వాళ్ళ అమ్మని చంపేశాడు. వాళ్ళ అమ్మని ఏం చేశాడు? చంపేశాడు. దేనికోసము? ఈ దినాల్లో ఫోన్ చూడొద్దురా అంటే వాడికి కోపం వచ్చేస్తుంది. చూడొద్దురా అంటే అన్నం తిన్నా అంటున్నాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటున్నాడు. ఎక్కడికి? ఎక్కడికో తెలియదు వాడికి. జ్ఞానం ఉంటే ఆ మాట మాట్లాడగా, మూర్ఖుడు అలా మాట్లాడతాడు. జ్ఞానం గలవాడు ఏమంటాడు? సరే ఇప్పుడు వద్దులే, ఈ టైం భోజనం చేసే టైం భోజనం చేయాలి, ఈ టైం పని చేసే టైం పని చేయాలి, ఈ టైంలో చదువుకుంటాం చదువుకోవాలి, ఈ టైంలో పండుకునే టైం పండుకోవాలి. జ్ఞానం గలవాడు ఆలోచిస్తాడు. ఈ పనికిమాలిన మూర్ఖుడు ఏం చేస్తాడంటే మనం ఏదైతే వద్దంటామో దాన్నే చేస్తాడు. వాడికి ఏం లేదు? చెప్పండి అందరూ, ఏం లేదంట? జ్ఞానం లేదు. అందుకనే మనం ఏం చేయాలంటే పొద్దున్నే చేయాల్సిన పనుల టైంలో పని చేసుకోండి, ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేసుకోండి. ఏదైనా సరే మన జ్ఞానంగా ఉండాలి. ఎలా ఉండాలంటే మొన్న ఐ టెస్ట్కి వెళ్తే ఒక డాక్టర్ చెప్తున్నాడు, సార్ ఫోన్ ఒక రోజుకి అరగంట కంటే ఎక్కువ చూడకూడదు అంటున్నాడు. చూస్తే మీ కళ్ళు పోతాయి తొందరగా. మేమేం చేయలేము డాక్టర్లు, మీ రెటీనా పోతుంది లోపల, పోయిందంటే మేమేం చేయలేము. అరగంట కంటే ఎక్కువ ఏం చేయొద్దు, ఫోన్ చూడదండి. ఈ దినాల్లో మనం ఏం చేస్తామో, పిల్లోడు ఏడిస్తే ఫోన్ ఇస్తున్నాం, అన్నం తినకపోతే ఏం చేస్తున్నాడికి? ఫోన్ ఇస్తున్నాం. ఏంటి వాడికి ఏదైనా బాధ కలిగితే వాడిని సంతోషపడితే ఏం చేస్తాము? ఫోన్. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ ఫోన్లో అన్నీ చూసి, వాడు చిన్న వయసు అయినప్పటికీ, వాడికి తెలియనప్పటికీ, ఆ చూసిన తర్వాత వాడికి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. చెడు కార్యాలు చేసే జ్ఞానము, పాపం చేసే జ్ఞానం వచ్చేసి వాడు ఏం చేస్తాడు? చిన్న వయసు దుర్మార్గుడిగా మారిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా దేవుని బిడ్డ. మొన్నగా ఒక వీడియో చూస్తే 9వ క్లాస్ పిల్లాడు 8వ క్లాసు 7వ క్లాసు వాళ్ళ చెల్లిని మానభంగం చేసి చంపేశాడు. వాడు అమ్మ నాన్న తెలిసిద్దని. వాడు ఎంత? ఆడు వయసు ఎంత? 9వ క్లాస్ చదివే పిల్లాడు వాళ్ళ చెల్లిని మానభంగం చేసి చంపేశాడు. వాడు వయసు ఎంత? అంటే ఎందుకు చెప్తా అంటే ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎలా తయారవుతారంటే జ్ఞానం లేక దుర్మార్గ పనులు చేయడానికి. ఇంట్లో దొంగతనం, డబ్బులు ఎట్లా దొంగతనం చేయాలి, ఇంట్లో డబ్బులు ఎలా తీసేయాలి, లేదా డబ్బులు ఖర్చు పెట్టుకొని దొంగ లెక్కలు ఎట్లా చెప్పాలి అమ్మకి? ఏ లెక్కలు చెప్పండి? దొంగ లెక్కలు ఎట్లా చెప్పాలి, ఎలా అబద్ధం ఆడాలి, ఎలా మోసం చేయాలి. ఎందుకంటే వ్యర్థమైన జ్ఞానం ఇదంతా, అది లోబడదనమాట. కాబట్టి మన పిల్లలు లోబడట్లేదండి, వాళ్ళకి ఏం లేదని అర్థము. పిల్లలు చెప్పండి, లోబడలేదంటే ఏం లేదని అర్థము? జ్ఞానం లేదని అర్థం, తెలివి తక్కువని అర్థం. ఏమంట? తెలివి తక్కువవాడు, మావాడు పనికి మాలిన వాడు అంటారు. దాన్ని మామూలు లాంగ్వేజ్ ఏమంటాడు? మావాడు తెలివి తక్కువ, లేకపోతే రెండోది పనికి మాలిన వాడు. అంటే పనికి వచ్చేవాడు కాదు, పనికి వచ్చే వస్తువు కాదు, వాడు వేస్ట్ అని. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడంటే మృదువుగా ఉంటాడు, మెత్తగా ఉంటాడు, సులభంగా లోబడతాడు. వాడు ఎలా ఉంటాడంట? కనికరంతో మంచి ఫలాలు నిండుకొన్నది. కాబట్టి కనికరం ఉంటుందంట జ్ఞానంలో. ఏముంటుందంట? కనికరంతో మంచి ఫలాలు ఫలించే జ్ఞానం అంటది. వినండి చక్కగా. కనికరంతో ఏం చేస్తాడంట? మంచి ఫలాలు ఫలింపజేసేదే దైవ జ్ఞానము. చెడు ఫలాలు ఫలింపేది కాదు. పాపం పరిపక్వ, గర్భం ధరించి మరణం కానీ పాప ఫలం వాడికి లభిస్తుంది. ఎవడే పాప ఫలం వాడికి లభించని దేవునికి వాక్యం చెప్తుంది. కాబట్టి పాపానికి ఒక ఫలం ఉంటుందంట. కాబట్టి ఆ పాపం యొక్క ఫలం వచ్చినప్పుడు ఆ పాపంలో దానికి తగిన ప్రతిఫలం మనము పొందాల్సిందే. అందుకని దేవుని యొక్క జ్ఞానం ఏంటంటే కనికరం ఉంది. ఈ దినాల్లో చూడండి, చాలామంది పిల్లలు, ఒక పిల్లడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మ లాక్కొని చదవరా అని బుక్ ఇచ్చింది, ఇచ్చాడు. అమ్మ ఫోన్ మాట్లాడుకుంటుంది అంతే. క్రికెట్ బ్యాట్ పట్టుకొని తలపాలు కూడా చంపేశాడు. క్రికెట్ బ్యాట్ ఏం చేశాడు? తలపాలు చంపేశాడు. చంపేసి వాడు వాళ్ళ అమ్మని పట్టించుకోకుండా మళ్ళీ వాడు ఫోన్ తీసుకొని వాడు పోయి ఫోన్ చూసుకుంటున్నాడు. అదంతా సీసీ కెమెరాలో కనబడతా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో పిల్లలు కూడా ఎట్లా ఉందంటే, చిన్న పిల్లలకు మనం సండేస్కి ఎందుకు పెడుతున్నా అంటే మంచిగా వాళ్ళ కోసం అన్నాలు వండి పెట్టి, స్నాక్స్ పెట్టి, నలుగురు టీచర్. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో దుర్మార్గులుగా మారకుండా, ఇలాంటి దుష్టులుగా మారకుండా, మీ కుటుంబానికి మీకే శత్రులుగా, మీ కుటుంబాన్ని నాశనం చేసేలుగా మారకుండా ఉండాలనే మేము యొక్క దైవ జ్ఞానం వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం. దైవ జ్ఞానం ఏముందంట? నశించున్న వారికి వెర్రితనంగా ఉంది, రక్షించబడే మనకే దేవుని యొక్క శక్తి. కాబట్టి యేసు ప్రభు చూడండి, నశించిపోయే వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు, నశించిపోయే అందరినీ ఆయన రక్షించాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఒక బలం మనకు ఉండాలి, జ్ఞానం మనకే ఉండాలి. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, వాడికి జ్ఞానం ఉంది, పెద్దోడు ఉన్నాడు, వాడికి బలం ఉంది. కానీ రెండు ఒకళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏమైంది? పిల్లోడిదేమో జ్ఞానం ఉంది, పెద్దోడికేమో బలం ఉంది. అప్పుడు ఇద్దరు కలిస్తే ఏదన్నా చేయగలుగుతారు. అలాగే మనం కూడా జ్ఞానము దైవ బలం కలిగి ఉంటే ఏ కార్యాన్ని మనము తప్పకుండా
చేయగలము. ఈ యొక్క జ్ఞానానికి ఇంకోటి ఏముందంట, పక్షపాతం ఉండదంట. దానికి ఏముండదంట చెప్పండి? పక్షపాతం అంటే వ్యత్యాసం ఉండదు, అంటే భేదం ఉండదు అనమాట. వాళ్ళు మనవాళ్ళు, వీళ్ళ మనవాళ్ళు కాదు, వీళ్ళతో ఉండొచ్చు, వీళ్ళతో ఉండకూడదు, వాళ్ళ కులస్తులు వేరు, వీళ్ళ మతస్థులు వేరు, ఇలాంటి భేదాలు ఉండదు, అందరితో సమానంగా ఉండదంట. ఏంటిది అది? దైవ జ్ఞానము. చెప్పండి అందరూ. అందరితో ఎలా ఉండదంట? ఇప్పుడు మనకి ఉన్న చర్చిలో ఇక్కడ అనేక కులస్తులు మనం ఉన్నాం, అనేక కులస్తులుగా మనకి ఉన్నాం, కానీ అందరం ఒకటిగా ఉన్నాం. మనం దేన్ని బట్టి? దేవుని జ్ఞానం బట్టి. కులం ముఖ్యం కాదు, మతం కాదు, జాతి భాష ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యము. మనకు దేవుడిచ్చే రక్షణ ముఖ్యము. మనం పరలోకానికి వెళ్ళాలి, యేసు రక్తంతో కడగబడ్డామని ఒక జ్ఞానం కలిగి ఇక్కడ కూర్చున్నాం. అదే బయట కూర్చుంటారు ఎట్లాగా? అందరూ సమానంగా కూర్చోగలరా? అందరూ ఒకే ఆహారాన్ని తినగలరా? చెప్పండి. ఎంత నీచంగా, ఎంత విలువ తక్కువ చూస్తారు. కానీ అలాగ కాదు, దేవుని జ్ఞానము పక్షపాతమే ఆ జ్ఞానానికి ఉండదు. తర్వాత ఏమని రాస్తుంది? వేషధారణ ఉండదు దానికి. ఏ కదండి, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, ఏంటి మనకి అనుకూలంగా ఉండే వాళ్ళ దగ్గర ఒకలాగా, ప్రతికూలంగా ఉండే వాళ్ళ దగ్గర ఒకలాగా, వేషధారణ అనేది ఆ యొక్క జ్ఞానానికి ఉండదు. కాబట్టి మన పిల్లలు నేర్పించాల్సి ఏం చెప్పండి? దైవ జ్ఞానము. చెప్పండి అందరూ. ఏ జ్ఞానం నేర్పించాలంట? దైవ జ్ఞానం. అది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం ఉంటుంది? పైనుండి, పరలోకం నుంచి వచ్చిన దైవ జ్ఞానం. కాబట్టి ఈ దినాల్లో దేవుని యొక్క జ్ఞానము, దేవునికి అభిషేకం ఉంటే మనల్ని ఎవరు ఎదిరించలేరు. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అతని యొక్క మాటలు కానీ, అతని యొక్క జ్ఞానాన్ని కానీ, అతను ఆత్మ అభిషేకాన్ని కానీ స్టెఫన్ని ఎవరు ఎదిరించలేకపోయారు. ఎదిరించలేక ఏం చేశారు? అందరూ ఒకటైపోయి రాళ్ళు పెట్టి కొట్టి చంపారు ఆయన్ని. ఎవరిని? స్టెఫన్ని. స్టెఫన్ చెప్పే మాటలు అంత బాగున్నాయి, ఆయన యొక్క జ్ఞానం అంత బాగుంది, ఆయన చెప్పే ఆత్మ అభిషేకం అంత బాగుంది, ఆయన చేసే సేవ అంత బాగుంది, ఆ యొక్క సేవ అంతటా మహిమకరంగా మార్చబడింది, అనేక అద్భుతాలు, ఆశ్చర్యకర మహత్కార్యాలు చేశాడు. అయితే వాళ్ళందరూ దాన్ని సహించలేక, మేమందరం దుర్మార్గులం అంటావా, మేమందరం పాపులం అంటావా, మీ దేవుడు గొప్పవాడు అంటావా అని చెప్పి వాళ్ళందరూ కోపం వచ్చి ఆయన రాళ్లతో కొట్టి చంపారు. కానీ ఆయన ఎదిరించగలిగారా? సమాధానం చెప్పగలిగారా? ఆ జ్ఞానానికి సమాధానం చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. సమాధానం చెప్పలేక తిరిగి అతను ఏం చేస్తుందా? చంపడానికి ప్రయత్నించినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని దేవుడు జ్ఞానం గలవారిని దేవుడు సేవ కొరకు నియమించుకున్నాడు. అందుకని మనం కూడా జ్ఞానం గలవారికి కావాలి. ఈ లోకంలో ఒక గవర్నమెంట్ అయినా సరే, ఒక రాజు అయినా సరే ఎవరిని కోరుకుంటాడు? చెత్త చెదారం పెట్టుకుంటారా దగ్గర, లేకపోతే సామర్థ్యం గల వారిని పెట్టుకుంటారా? ఒక ముఖ్యమంత్రి దగ్గర ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు, బాగా సీనియర్ కలెక్టర్ని పెట్టుకుంటే ఆలోచించడానికి. అట్లా ప్రతి ఒక్కరికి జ్ఞానం కాదు. దావీదు రాజుగారు అంట, దావీదు రాజుగారు ఎవరున్నారు? అహీతోఫెల్. ఎవరంట? అహీతోఫెల్ చెప్పిన మాట దేవుడు చెప్పినట్టు ఉండదన్నమాట. అదే ప్రతి మనిషి కూడా ఏం కావాలండి? జ్ఞానం. రాజుకి లేకపోయినప్పటికీ జ్ఞానం గలవాడిని పక్కన పెట్టుకుంటాడు. ప్రధానమంత్రికి అంత జ్ఞానం లేకపోయినప్పటికీ ఏంటి 140 కోట్ల మంది నడిపించాలంటే ఒక ప్రధానమంత్రి చాలా జ్ఞానం గల వారిని దగ్గర పెట్టుకుంటాడు. ఒక రాష్ట్రంలో 3 కోట్ల మంది నడిపించాలంటే ఒక ముఖ్యమంత్రి కూడా చాలా మందిని జ్ఞానం గల వారిని పెట్టుకుంటాడు. మొన్న విన్నాను న్యూస్లో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 80 మంది ఐఏఎస్లు పెట్టినాడంట. ఎంతమంది అంట? ఆలోచనకర్తలు ఎంతమందిని అంట? 80 మందిని పెట్టినాడంట ఆయన. అట్లా చూసినట్లయితే జ్ఞానం గలవారిని ఎంతోమంది దగ్గర పెట్టుకుని, ఎందుకంటే మంచి జరగాలని చెప్పి. అందుకని చివరికి వాక్యం ముగిస్తాను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. ఇక్కడ మనం చదువుతున్నాము, ఇశ్రాయేలు ప్రజల్లో 20 లక్షల మందిని బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. నెబ్కద్నెజర్ రాజు వచ్చి దేవాలయం అంతా ఖాళీ చేసి ఆ బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా 70 సంవత్సరాలు అక్కడ బానిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలంట? 20 లక్షల మంది 70 సంవత్సరాలు ఏం చేస్తారంట? బానిస్తున్నారు. అప్పుడు రాజు ఏం చేశాడంటే, వాళ్ళు 20 లక్షల మందిలో మంచి తెలివి గల వాళ్ళు నాకు కావాలంటున్నాడు. ఎవరు కావాలంట?
ఇశ్రాయేలు ప్రజల్లో ఏమన్నాడు ఇక్కడ ఆయన? ఇశ్రాయేలు వంశంలో ఏమంట? ఇశ్రాయేల్ రాజ్య వంశంలో ఉన్నవారు కావాలండి. అంటే ఏంటి? రాజులు చాలా జ్ఞానంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబం సంబంధించి వాళ్ళ పిల్ల మనకు కావాలి. ఎవరి పిల్లలో? రాజు యొక్క కుటుంబంలో వంశం సంబంధించిన రాజ్య వంశంలో ముఖ్యులైన వారు. చూడండి ఇక్కడ చూడండి, రాజ్య వంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గలవారు కావాలంట. ఎలా ఉండాలంట? ఎటువంటి లోపము, వంకరతనం, ముక్కు వంకర, మూతి వంకర, కాలు వంకర, చెయ్యి వంకర అలా ఉండకుండా అందముగా సౌందర్యంగా ఎవరుంటారు అట్లాగా? రాజు పిల్లలే ఉంటారు. సౌలు ఎలా ఉన్నాడు? ఎంతో సౌందర్యంగా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు? ఎంతో సౌందర్యంగా ఉన్నాడు. దావీదు కొడుకు ఎలా ఉన్నాడు? ఎంతో అక్షరమును సౌందర్యంగా ఉన్నాడు. కాబట్టి రాజు పిల్లలు ఎలా ఉన్నారంట? అందంగా, సౌందర్యంగా, బాగా బలంగా ఉంటారు. అందుకే ఇక్కడ రాజు అడుగుతున్నాడు, ముఖ్యులు, లోపము లేనివారు, సౌందర్యం గలవారు, సకల విద్యలు ఎందుకు ప్రవీణత గలవారు. అంటే అన్ని విద్యలు తెలిసిన వాళ్ళకి, సకల విద్యలో ప్రవీణులుగాను, జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వాళ్ళకే నేర్పించారు. రాజు దగ్గర నిలవగలిగే అంత కెపాసిటీ, అంటే అక్కడ నిలబడి అంత గొప్ప జీవితము ఉన్నవారిని మంచిగా ఏర్పరిచి వాళ్ళు తీసుకురామంటే దాంట్లో ఎంతమంది దొరికారంట? 20 లక్షల మందిలో 20 లక్షల మందిలో ఎంతమంది దొరికారు జ్ఞానవంతులు? 4. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళ కాకుండా ఇంకో 3 ఉన్నారు. ఎవరు? ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్. విన్నారా? వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళెవరు? ఎజ్రా అంటే ఎవరు? శాస్త్రి. జెరుబ్బాబెల్ అంటే ఎవరు? గవర్నరు. నెహెమ్యా అంటే ఎవరు? ఒక రాజు గిన్నె అందించేవాడు. కాబట్టి వీళ్ళందరూ ముఖ్యమైన సేవల్లో చేరిపోయారు. అంటే ఎందుకని? చాలా జ్ఞానం గలవాడు. ఒక గిన్నె అందించే నెహెమ్యా ఏం చేశాడు? రాజుతో మాట్లాడి దేవాలయం కట్టించిపోయి కదా. కాబట్టి వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడ ఇచ్చాడు రాజు. వాళ్ళని పిలిచి ఎవరిని పిలుచుకున్నాడు? మహా తెలివి గలవాళ్ళు, నా ముందు నిలవగలిగే అంత, నా జ్ఞానాన్ని అర్థం చేసుకొని నా దగ్గరికి ఎంత జ్ఞానం నడుచుకోవాలో అంత జ్ఞానం నడుచుకునే ఒక జ్ఞానం గలవారు నా కొరకు సిద్ధపరచమని చెప్తే వీళ్ళందరినీ సిద్ధపరిచారు. అందులో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. అందులో మనం 3 మనం చూసినట్లయితే 4 17వ వాక్యం చదవమా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వాక్యం. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. చూస్తారా దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ వాళ్ళని? ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించాడు. ఎవరిచ్చాడు వాళ్ళకి జ్ఞానం? ఇది నాన్న మనం గొప్పవారిగా మారాలంటే, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే, ఉన్నత చదువులు చదవాలంటే, ఉన్నత స్థితిలో ఒక ఉన్నత జీవితాన్ని మనం చేయాలంటే ఎవరి వలన కావాలి మనకి? దేవుని వలన. మన సొంత ప్రయత్నాలు కాదండి. దేవుడు లేకుండా మనం ఏ కార్యం కూడా విజయవంతంగా మనము చేయలేము. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరి జ్ఞానం ఉందంటే వీళ్ళకి? చెప్పండి అందరూ, ఎవరి జ్ఞానం అంట? చదవండి 20వ వాక్యం చదవనమ్మా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమనంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారందరికంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 10 అంతలంట. చేతబడులు చేసేవాళ్ళు, గారడి విద్య చేసేవాళ్ళు, శకునగాండ్లు, వీళ్ళందరూ కన్ను కట్టుతూ 1 నిమిషంలో మంత్రాలు చేసి అన్ని మాయ చేస్తారు. వాళ్ళకి తాతలు అంటే వీళ్ళు 10 రెట్లు. దేనికి? అలాంటి చెత్త నాయాలు వాళ్ళందరూ మంత్రాలు చేసి అవి చేసి ఇవి చేసి అలాంటి చెత్త మనుషుల కంటే 10 రెట్లు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎంతంట చెప్పండి? మన పిల్లలు నేర్చుకోవాలి. ఇంట్లో బైబిల్ చదవండి, చర్చిలో వాక్యం నేర్చుకోండి, స్కూల్లో చదువు నేర్చుకోండి. భవిష్యత్తులో మీరు ఏం చేయాలంటే గొప్ప వాళ్ళు ఉండాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కటి కనిపెట్టింది ఎవరు? క్రైస్తవులు. ఎవరంట? క్రైస్తవులు. ఎవరి ద్వారా కనిపెట్టారు? దేవుడి జ్ఞానము ద్వారా. దేని ద్వారా అంట? ఇప్పుడు ఒక పురుగు ఉంటుంది, చితాకొక సిలకేద్ది అంటారు దాన్ని. అదేమంటారు దాన్ని? గొంగళ పురుగు కాదమ్మా, ఇంకోటి. అదే కాళ్ళు ఎక్కువ ఉంటాయి దానికి, నడుస్తుంది అమ్మా. క్యాబ్రియే. ఆ పక్షి ఆ పురుగును చూసి ట్రైన్ కనిపెట్టాడు, పక్షిని చూసి ఫ్లైట్ కనిపెట్టాడు. అదే చేపను చూసి పడవ కనిపెట్టారు. కళ్ళు చూసి ఏం చేస్తారు? గాజు పురుగు అంటారా? గాజు పురుగు. కళ్ళు చూసి ఏం చేశారు? కెమెరా, వీడియో కనిపెట్టారు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో పెద్ద కన్ను ఎక్కడని చెప్పండి?
ప్రపంచం మొత్తానికి పెద్ద కన్ను ఎక్కడుంది చెప్పండి తెలుసు వాళ్ళు? ప్రపంచం మొత్తం చూడగలిగేది దేవుని కన్ను. రెండోది శాటిలైటు. ఒక శాటిలైట్ ప్రపంచం మొత్తం చూడగలిగే కెపాసిటీ దాంట్లో ఉంది. ఒక శాటిలైట్ కొడితే నువ్వు ఎక్కడున్నా చూపేస్తాయి. ఇప్పుడు పలానా వ్యక్తి ఎక్కడున్నా మన చర్చిలో చూపించేది శాటిలైట్. మనం ఎక్కడో చూపించింది శాటిలైట్. మనం ప్రతి ఒక్కటి చూపించింది మనకి. ఎందుకు చెప్తున్నా అంటే అది దేవుడిచ్చిన ఆ జ్ఞానం. అది దేవుడు ఏమంట ఆ జ్ఞానం ఆయనకుంది, ఆయన చూడగలుగుతున్నాడు. అదే జ్ఞానం మనిషి పొందుకొని అంత పెద్ద కన్ను తయారు చేసి ప్రపంచం మొత్తం ఏం చేస్తున్నాడు? శాటిలైట్ మొత్తాన్ని చూడగలదు. ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏం చేస్తారు అన్నీ చెప్పగలదు. ఎందుకంటే ఒకసారి ఒక అతను భార్యను మోసం చేసి అక్రమ సంబంధం పెట్టుకొని ఏం చేస్తాడు, భార్య చెప్పకుండా దొంగచాడు ఇంకో అమ్మాయి తిరుగుతాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. అప్పుడు వీళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఎంత అడుగుతున్నాడు చెప్పట్లా. ఒకరోజు ఏం చేస్తుందంటే వాడు ఫోన్లో ఒక సెట్టింగ్ చేసి పెట్టింది. తర్వాత ఆమె ఇంట్లో కూర్చొని ఫోన్ కొడితే కరెక్ట్గా వాడు ఒక లాడ్జింగ్లో హోటల్లో వాడు గర్ల్ ఫ్రెండ్తో అక్కడ ఉన్నాడు. పోయి వెళ్ళి పోలీసు తీసుకెళ్ళి పట్టించింది ఆమె. అంటే దేని ద్వారా? ఇప్పుడు శాటిలైట్ ద్వారా. ఒక సెల్ ఫోన్ ఎగురు ఉంటే చాలు, నువ్వు ఎక్కడున్నా తెలిసిపోద్ది. నువ్వు స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలిసిపోద్ది అంట ఫోన్. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అంత టెక్నాలజీ ఎవరిది? దైవ జ్ఞానము. చెప్పండి అందరూ. అందుకని ఇక్కడ దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాము బబులోను దేశంలో మనం చూసినట్లయితే ఎవరిని ఏర్పరచంట? జ్ఞానము గలవారిని. కాబట్టి పరలోకానికి కూడా దేవుడికి ఎవరు కావాలి చెప్పండి? జ్ఞానము గలవారికి కావాలి. తెలివిగా ఉన్నవారు, పాపము లేకుండా, చెడుతనం లేకుండా, దుర్మార్గత లేకుండా, సాతాను క్రియ లేకుండా, అన్ని విషయాల్లో మనం లోకములో ఉన్నప్పటికీ, మనుషుల మధ్య ఉన్నప్పటికీ, దేవునితో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే జ్ఞానముగా మనము ఉండాలి. అందరి కళ్ళు మూసుకొని దేవుని పెట్టలేరు. మనం దేవుడు తండ్రి జ్ఞానం గలవాడు, కుమారుడు జ్ఞానం గలవాడు, పరిశుద్ధాత్మ జ్ఞానం గలవాడు. అలాగే మన యొక్క జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంటే జ్ఞానం గలవాడిగా మనం కనపడాలి. ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుళ్ళో ఉన్న జ్ఞానాన్ని దేవుడు మానవుడికి ఇచ్చినాడు. మానవుడు ఆ జ్ఞానాన్ని పొంది తిన్నాన్న భూమిని, ఆకాశంలో, భూగర్భంలో సమస్తాన్ని కనిపెడుతున్నాడు. అలాగే మనందరం కూడా ఈ లోకంలో మనుషులే జీవించాలంటే ఎలాంటి పాపం లేకుండా, దోషం లేకుండా, అపరాధం లేకుండా, సాతానికి లేకుండా, మనం నశించిపోకుండా పరలోకానికి వెళ్ళి దేవునితో ఉండాలంటే మనందరికి దైవ జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానం కొదుగుంటే దేవుని అడగాలి. ఆ జ్ఞానం ఒక అలంకారం మనం ఉండాలి. యేసు ప్రభువులో జ్ఞానం ఉంది, బలం ఉంది, అభిషేకం ఉంది, దేవుని దయ ఉంది, మనుషుల దయ ఉంది. అలాగే మనం కూడా దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానములను, ఆత్మయందు మరి బలమయందు కూడా మనం బలవంతులు కనపడాలి. ఈ లోకమంతా అంతమైపోతుంది. జ్ఞానం గలవారు మాత్రమే ఒకనాడు పరలోకానికి వెళ్ళి దేవునికి సింహాసనంలో, దేవునికి కుడిపార్శ్వంలో ఉండబోతున్నారు. శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు నలుగురు బబులోను దేశంలో రాజు తర్వాత ఉన్నతమైన స్థానంలో వాళ్ళు కనబడుతున్నారు. అది దైవ జ్ఞానం వల్ల హెచ్చించబడ్డారు. ఈ దినాన్ని నీవు నేను జ్ఞానం కలిగి లోకాన్ని, పాపాన్ని, సాతాను అంటకుండా పరిశుద్ధంగా మనం జీవించి దైవ జ్ఞానంతో ఉన్నత స్థాయిలో పరలోక రాజ్యాలు ఉంటకు దేవుడు మనకు సాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. నన్ను అగరు చెట్టువలే నాటితివి నీవు, నన్ను అగరు చెట్టువలే నాటితివి నీవు, నీదు జ్ఞానం నన్ను సుగంధ వాసనగా మార్చెను సంగములో, నీదు జ్ఞానం నన్ను సుగంధ వాసనగా మార్చెను సంగములో,